शं नो मित्रस्यं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति 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 మొట్టమొదట మనం కార్తీక మాసం ప్రారంభమైంది కాబట్టి కార్తీక మాసంలో ఈ 4 రోజుల పాటు మనం ఉదయాన్నే వీలైనంత వరకు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి అభిషేకం చేసుకుంటాం కాబట్టి ఈ ప్రక్రియని అంటే 4 రోజుల పాటు అభిషేకం చేసినటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో దాన్ని యోగపరంగా మనం ఎట్లా మార్చుకోవచ్చు అనేటటువంటి దాని గురించి ముందు మాట్లాడిన తర్వాత నవంబర్ 22 తాలూకు ప్రాముఖ్యత గురించి నేను మాట్లాడతాను. కార్తీక మాసంలో పెద్దలు మనకేం చెప్తారు అన్నట్లయితే సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి పూర్వ రోజుల్లో పల్లెటూరులో అట్లా ఏదైనా రివర్ ఉన్నా కానీ లేకపోతే చెరువు ఉన్నా కానీ చెరువుకి వెళ్ళి చెరువులోని చల్లీలే ఉంటాయి కదా, స్నానం చేసిన తర్వాత వచ్చి అభిషేకం చేసుకుని దీపం పెట్టుకుని కార్తీక దీపం అంటారు, తులసమ్మ దగ్గర ఉంటే తులసి పాట దగ్గర దీపం పెట్టుకుని అయితే పూజ గల దీపం పెట్టుకుని తర్వాత వాడికి వచ్చిన విధంగా నమ్మక చమకాలు ఆ రోజుల్లో వచ్చే అవకాశం చాలా తక్కువ కాబట్టి ఎక్కువ మందికి ఓం నమ శివ అనుకుంటూ మనం ఇంట్లో ఉండే స్ఫటికలింగానికో శివలింగానికో ఇది ఉంటే అది అభిషేకం చేసుకున్న తర్వాత అప్పుడు మిగతా కార్యక్రమాలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు చెరువుల్లోకి వెళ్ళి నదుల్లోకి వెళ్ళి స్నానం చేసే అవకాశం లేదు కాబట్టి ఆరోగ్యం బాగున్నటువంటి వాళ్ళు, ఆరోగ్యం బాగుండడం అంటే లంగ్స్ ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లేనటువంటి వాళ్ళు ఖచ్చితంగా వీలైనంత వరకు అంటే మరీ చల్లగా ఉంటే నేను చెప్పలేను కానీ వీలైనంత వరకు గోరువెచ్చని నీళ్ళు అట్లీస్ట్ బయోమీడియాగా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి అప్పుడు ఉతికిన బట్టలు వేసుకుని అభిషేకం చేసుకోవాలి. ఇది మనందరికీ తెలిసిన విషయం. ఇది దీంట్లో మనం కొత్తగా చెప్పుకునేది ఏమీ లేదు. నమ్మక మంత్రం వచ్చినటువంటి వాళ్ళు నమ్మకంతో అభిషేకం చేసుకుంటారు. నమ్మకం నోటికి కానీ పుస్తకం చూసి కానీ చదువుకోవడం లేనటువంటి వాళ్ళు ఓం నమ శివాయ అనే మంత్రం చెప్పుకుని ఓం త్రయంబకం బీజామహే సుగంధిం పుష్టివర్ధనం అనే మంత్రం చెప్పుకుని లేదంటే ఓం హోం ఓం జూం ఓం సహ ఆ మంత్రం చెప్పుకుని ఒక 3 సార్లు 5 సార్లు 11 సార్లు చెప్పుకుని ఆ తీర్థాన్ని తీసుకోవడం అనేటటువంటిది సాంప్రదాయంగా వస్తున్నటువంటి పద్ధతి. దీన్ని యోగపరంగా ఎట్లా మార్చుకోవాలి మనం అనేటటువంటిది ఇవాళ మనం చెప్పుకుందాం. ఇది నేను చెప్పేటటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉన్నదో దీని ఒక కార్తీక మాసంలోనే కాదండి, ప్రతిరోజు కూడా ఈ ప్రక్రియ మనం ప్రతిరోజు కూడా ఈ ప్రక్రియతో మనం యోగాన్ని మనం చేసుకోవచ్చు. ఇట్స్ వండర్ఫుల్ సిస్టమ్. ఇది ఏం చేయాలన్నట్లయితే ఇది ఒక కార్తీక మాసం అనే కాదు, మళ్ళీ నేను మీకు చెప్తున్నాను, ఒక కార్తీక మాసం అనే కాదు, కార్తీక మాసం కాకపోయినా కూడా ప్రతిరోజు ఈ పద్ధతి చేసుకుంటున్నప్పుడు యోగ సాధన అనేటువంటిది చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్తుంది. అంటే పైలోకాల బాహ్య శరీరమే కాకుండా అంత శరీరం కూడా ప్యూరిఫై అవుతుంది. అంతేకాకుండా అనేక జన్మల నుంచి మనకు వస్తున్నటువంటి పూర్వజన్మ వాసనలు అంటామే,
అవి కూడా క్రమంగా ప్యూరిఫై అవడం మొదలు పెడతాయి. ఇది చాలా మంచి స్పిరిచువల్ సైంటిఫిక్ ప్రాసెస్ అనుకోవచ్చు. ఏం చేయాలన్నట్లయితే మొట్టమొదటి మనం స్నానం చేయాలి ఇంట్లో. అంటే మామూలుగా మనం మిగతా కార్యక్రమాలు పూర్తి చేసుకుని తర్వాత నెమ్మదిగా కాఫీ టిఫిన్ చేసుకుని తర్వాత ఇప్పుడు 7 గంటలకు 7:30కో అట్లా స్నానం చేసే అలవాట్లు ఉన్నట్లయితే ఈ ప్రాక్టీస్లో అలవాటు మార్చుకోవాలి. మొహం కడుక్కోగానే ఇమీడియట్గా స్నానం చేసేయాలి. ఫస్ట్ చేసి ఉతికిన బట్టలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అసలు దీనికన్నా ముందు చాలాసార్లు మనం చెప్పుకున్నట్టుగా మంచం మీద లేవగానే అక్కడే మఠం వేసి కూర్చుని వీలైతే ఒకసారి ఓంకారం 3 సార్లు చేయాలి. ఓంకారం 3 సార్లు ఎందుకు చేస్తాము అన్నట్లయితే ఇది మనం లేవగానే చేయాల్సిన కార్యక్రమం. ఇది ఓంకారం ఎందుకు 3 సార్లు చేస్తాం అన్నట్లయితే నిద్రపోయిన తర్వాత మనకు మెలకువ వచ్చేటప్పటికి మధ్యలో మన మనస్సు ఉండదు, మనం ఉండం. మనం అంటే ఆత్మగా మనం ఉంటాం కానీ మన మనసుగా మనం ఉండం కదా. అయినా కూడా మనలో ఈ జీవ ప్రక్రియలు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కానీ, హృదయ స్పందనలు కానీ, రక్త ప్రసరణ కానీ, జీర్ణ ప్రక్రియ అన్ని సాగుతూనే ఉంటాయి కదా. ఇవన్నింటినీ కూడా నడిపిస్తున్నటువంటి వాడు లోపల ఒక ఆయన ఉంటాడు అనేటటువంటి భావన మనకి ఎట్లాగో ఆ విషయం మనకు తెలుసు. ఆ భావంతోనే మనం ధ్యానం చేస్తూ ఉంటాం. అందువల్ల ఒకసారి ఎప్పుడైతే మనకి ఉదయం లేవగానే ఒకసారి ఆయన్ని మనం గుర్తు వేసుకుని ఓంకారంతో ఆయన్ని మనం పిలుస్తాం. ఓంకారనాదం ఉచ్చారణలో ఉండేటటువంటి మీనింగ్ ఏంటంటే భగవంతుడు మనల్ని పిలవాలన్నా ఓంకారంతోనే పిలవాలి, మనం భగవంతుని పిలవాలన్నా కూడా ఓంకారంతోనే పిలవాలి. ఇది 2-way ప్రాసెస్, ఇది 1-way కాదు. ఆయన మనతో మాట్లాడాలన్నా కూడా ఓంకారంతోనే మాట్లాడాలి, మనం ఆయనతో మాట్లాడాలన్నా ఆయన పిలవాలన్నా కూడా ఓంకారంతోనే పిలవాలి. అందుకే మనం ఏం ప్రారంభించినా కూడా ఓంతో ప్రారంభిస్తాం కదా. యోగం కూడా ఓంతోనే ప్రారంభించాలి. ఒకసారి మనలో ఉన్నటువంటి ఆయన్ని ఒకసారి మన ఓంకారంతో మనం పలకరిస్తాం అన్నమాట. అదే ఓంకారంతో ఆయన కూడా మనల్ని పలకరిస్తాడు. కాకపోతే అది మనకు తెలియదు. ఎప్పుడో తెలుసుకునేటటువంటి క్షణం ఎప్పుడో మన జీవితంలో వస్తుంది. తర్వాత ఈ ప్రక్రియ అయిన తర్వాత స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకున్న తర్వాత ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టు. శివారాధనతో కూడినటువంటి యోగ ప్రక్రియ చెప్తున్నాను నేను మీకు ఇప్పుడు. ఇప్పటికే మీరు మానస సరోవరు, హిమాలయాల్లో ఉండే మానస సరోవరు, కైలాష్ పర్వత పరిక్రమ చేస్తున్నారనుకోండి. ఆల్రెడీ మీరు బాహ్య శరీరాన్ని కూడా అంతటినీ కూడా మీరు ప్యూరిఫై చేసుకున్నారు స్నానం చేసి. వెంటనే కళ్ళు మూసుకుని ఆల్రెడీ మీరు మానసరోవరికి వెళ్ళొచ్చున్నారు కాబట్టి, కైలాష్ పర్వత శిఖరాన్ని దర్శనం చేశారు కాబట్టి, కైలాస పర్వతాన్ని పరిక్రమ కూడా చేసి ఉంటే ఒకవేళ ఏం చేయాలి తెలుసా? కళ్ళు మూసుకుని ఒకసారి మనసుతో మానస సరోవరం దగ్గరికి వెళ్ళి 3 మునకలు మనం వేయాలి అక్కడ. అంటే 3 సార్లు మనం మునకలు వేసినట్టుగా భావన చేసుకోవాలి. అంటే భూర్భువస్వ లోకాలని 3 లోకాలని కూడా మనం ప్యూరిఫై చేసుకుంటున్నాం. మనలో భూలోకము, భౌర్లోకము, సువర్లోకాన్ని 3 కూడా ప్యూరిఫై చేసుకుంటున్నాం. చేసిన తర్వాత మన సరోవర్ మధ్యలోకి వెళ్ళి అక్కడి నుంచి 6 మానస సరోవర ప్రదక్షిణ చేసి అప్పుడు కైలాష్ పర్వత దర్శనాన్ని చేయాలి, కైలాస శిఖర దర్శనాన్ని చేయాలి. వీలైతే ఆ శిఖరం చుట్టూ, ఆ కైలాసం శిఖరం చుట్టూ కానీ లేదా పర్వతం చుట్టూ కానీ 3 సార్లు ప్రదక్షిణ చేసినట్టుగా భావన చేసిన తర్వాత ఒకసారి 2 చేతులు కూడా ఆకాశంలోకి ఎత్తి ఇదంతా కూడా సూక్ష్మ శరీరంతోనే, భౌతిక శరీరంతో కదా, ఇక్కడ కూర్చునే ఉంటారు. ఇదంతా భావన చేసి ఆకాశంలో నుంచి ఆకాశ గంగ, నీతి గంగ అంటాం. ఆకాశంలో నుంచి గంగ ఆ ప్రవాహం అనేది వస్తూ మొత్తం ఆ కైలాష్ పర్వతాన్ని మొత్తాన్ని అభిషేకిస్తున్నట్టుగా ఒక భావన చేయాలి. ఆ చేసినంతసేపు కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ లోపల ఆ మంత్రాన్ని చదువుకుంటూ ఉండాలి. ఆ కైలాష పర్వతం మొత్తం అంతా కూడా ఆకాశంలో నుంచి వచ్చిన గంగ ఎలాగైతే దిగి వచ్చి శివుడి జటాజుటంలోకి ఎలాగైతే వచ్చిందో అట్లాగా గంగ అంతా పైనుంచి వచ్చి ఆ జటాజుటంలో ఇరుక్కుపోవడం కాకుండా
ఎట్లాగైతే అక్కడి నుంచి శివుడు ఎలాగైతే ఆ మొత్తం అంతా గంగ అంతటిని వదిలాడో భగీరథుడి తాలూకు కోరిక వల్ల, ఆయన తాలూకు ప్రార్థన వల్ల, అట్లా అక్కడ ఉండిపోయింది అన్నట్టుగా కాకుండా, జటాజుటంలో బంధించబడిందనే భావన కాకుండా, ఆ గంగ అంతా కూడా ఆ కైలాస శిఖరం మొత్తాన్ని అభిషేకిస్తున్నట్టుగా భావన చేయాలి. అక్కడి నుంచి దిగొచ్చినటువంటి వాటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ భూమండలాన్ని మొత్తాన్ని అంతటిని కూడా పునీతం చేస్తున్నట్టుగా ఒక భావన చేయాలి. దీన్ని మించిన భావం లేదు. దీన్ని బాగా మనసుకు పట్టించుకుని ప్రతిరోజు చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్, ఎక్కువ డీప్గా వెళ్ళట్లేదు, నేను ఈ ప్రక్రియ ముందు ప్రారంభం చేయండి, మీకు తెలుస్తుంది ఎంత అద్భుతమైనటువంటి ధ్యాన ప్రక్రియ మీకు తెలుస్తుంది. తర్వాత మనకి ప్రధానంగా ఉన్నటువంటి నది మన మానసరోవర్లో స్నానం అయిపోయింది కదా. ప్రధానంగా ఉన్నది మన గంగా నది, మనల్ని పునీతం చేస్తుంది గంగా నది. అందువల్ల గంగోత్రి దగ్గరికి వెళ్ళినట్టుగా, ఆర్ హరిద్వారంలో, ఆర్ కాశీలో ఎక్కడైనా చోట ఒక గంగా నది ప్రవహిస్తున్న చోట, ఏ చోటకైతే మీరు వెళ్ళి ఎప్పటికి వెళ్ళి ఉన్నట్లయితే, వెళ్ళకపోతే ఏంటో తర్వాత చెప్తాను. నేను వెళ్ళి ఉంటే అని చెప్తున్నాను. ఒకవేళ మానసరోవర్ చూసుండకపోతే, లేకపోతే కైలాస పర్వతాన్ని ప్రత్యక్షంగా మన కళ్ళతో చూసుండకపోతే ఏంటి పరిస్థితి అంటే, ఏం పర్వాలేదు, దానికి కూడా నేను ఆల్టర్నేటివ్ ప్రాసెస్ చెప్తాను నేను మీకు. ఆ గంగా నదిలో మీ ఇష్టం, కాశీలో అన్నా కావచ్చు, ఋషికేశ్లో అనే కావచ్చు, హరిద్వారంలో అనే కావచ్చు, ఎక్కడ గంగ ప్రవహిస్తుంటే అక్కడ, అయితే గంగోత్రిలో కావచ్చు, లేదా గోముఖం, ఎక్కడైనా గోముఖం దగ్గర కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఆ గంగలో 1-3 సార్లు స్నానం చేసినట్టుగా భావం చేసి, అప్పుడు కాశీలో ఉండేటటువంటి కాశీ విశ్వేశ్వరుడికి మీరు అభిషేకం చేస్తున్నట్టుగా ఒక భావం చేయాలి. అట్లాగా ఒక నమశివాయ మంత్రం చెప్పుకుంటూ ఆ కాశీ విశ్వేశ్వరుడి తాలూకు ఆ శివలింగాన్ని దర్శనం చేస్తున్నట్లయితే, ఆ దర్శనాన్ని ఒకసారి మనసులో తెచ్చుకుని అభిషేకం చేస్తున్నట్టుగా మీరు భావం చేయాలి. అంతసేపు నమశివాయ మంత్రాన్ని చెప్పుకుంటూ ఉండాలా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అనే మంత్రాన్ని చెప్పుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్లో ఇప్పటికే మీరు ఏ శివాలయాల్ని, ముఖ్యంగా ద్వాదశ జ్యోతిర్లింగాలు కానీ ప్రధానమైనటువంటి శివలింగాలను కానీ దర్శనం చేస్తున్నట్లయితే, ప్రధానం అంటే ఏంటి, పంచభూతాలకు సంబంధించిన శివలింగాలు మనకు ఉన్నాయి. కంచిలో ఉంటుంది, అరుణాచలంలో ఉంటుంది, శ్రీశైలంలో, ఇట్లా ప్రధాన శివలింగాలు ఉంటాయి. కేదార్నాథ్లో శివలింగం ఉంటుంది, కాశీలో ఉంటుంది. చాలా శివాలయాలు దర్శించుంటాం కదా మనం. ప్రధానమైన శివాలయాలు కొన్నిటిని పెట్టుకోండి. కేదార్నాథ్ పెట్టుకోవచ్చు, కాశీ పెట్టుకోవచ్చు, మీరు కంచిలో ఉండే పెట్టుకోవచ్చు, అరుణాచలంలో ఉండే శివుడిని పెట్టుకోవచ్చు. మీరు ఎక్కడ ఏ శివుడైతే మీ మనసుని బాగా ఆకర్షించారో అక్కడికి వెళ్ళి, సూక్ష్మ శరీరంతో మనం ప్రయాణం చేస్తున్నాం, మనం తెలియకుండా వెళ్ళి ఆ శివలింగం మీద మీరు అర్చన, ఆ గంగ, ఏ గంగ అయితే ఆకాశంలో నుంచి వచ్చే గంగ ఏదైతే ఉందో ఆ గంగతో మీరు అర్చన చేస్తున్నట్టుగా భావన చేసుకుని చేసుకోవాలి. అంటే ప్రతిరోజు మీరు పురాణాల్లో మనకి ఏముంటుందంటే, పరీక్షలు పెట్టినప్పుడు అన్ని నదుల్లో స్నానం చేసి రావాలని శివుడు ఏదో పరీక్షలు పెడతాడు కదా, ఒక వినాయకుడికి, సుబ్రహ్మణ్య స్వామికి, అని అన్ని నదుల్లోని స్నానం చేసి వచ్చి ఎవరు వేగంగా వస్తారా అని. అట్లా మనం ఏం చేస్తామంటే, అన్ని నదుల్లోని కూడా మనం స్నానం చేసి, ఇటు గోదావరి దగ్గరలో ఉందనుకోండి ఏదైనా శివాలయం, మీరు మానసిక అర్చన చేసేటటువంటి, గోదావరిలో ఒకసారి 3 మునుకలు అయిన తర్వాత అక్కడ మీరు అభిషేకం చేసుకుంటారు లోపల. కృష్ణానది ఒడ్డున ఏదైనా శివలింగం ఉందనుకోండి ఉదాహరణకి, కృష్ణానదిలో ఒక స్నానం చేస్తున్నట్టుగా భావం చేసి అక్కడ అర్చన చేస్తారు. కావేరి ఒడ్డున ఏదైనా శివలింగం ఉందనుకోండి ఉదాహరణ చెప్తున్నాను మీకు, అక్కడ కావేరి నదిలో స్నానం చేసినట్టుగా చేస్తారు. ఇది పెద్ద టైం పట్టదు, ఇది ప్రాసెస్ అంతే. అంటే మనం ప్రతిరోజు ముందు ఇంట్లో స్నానం చేసిన తర్వాత, మళ్ళీ పరిశుద్ధం చేసుకున్న తర్వాత, ఉతికిన బట్టలు వేసుకున్న తర్వాత, అప్పుడు అన్ని చోట్లకి వెళ్ళి అక్కడ శివాలయాల్లో ఉండేటటువంటి అన్ని ఎక్కువ పెట్టుకోవద్దు, ఒక 5, 6, 7 పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడున్నా అదే శివుడు కదా. చేసిన తర్వాత ఇట్లాగా ఒక ప్రదక్షిణ చేయండి. మీ చాలా మంచి భావన మీకు క్రియేట్ చేస్తుంది, చాలా గొప్ప భావన మీకు క్రియేట్ చేస్తుంది. ఎంత గొప్ప భావన మీకు క్రియేట్ చేస్తుందంటే, క్రమంగా మనస్సు పరిశుద్ధం కావడమే కాకుండా
మనస్సు పరిశుద్ధం కావడమే కాకుండా మన లోపల ఉండేటటువంటి ఏ కోశాలు అయితే ఉన్నాయో, ఏ శరీరాలు అయితే సూక్ష్మ శరీరాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా క్రమంగా అవి పరిశుద్ధం అవుతాయి, ప్యూరిఫై అవుతాయి, తెలుస్తుంది. ఇది ఒక స్టెప్. ఇది లేదు మేము కేదార్నాథ్ వెళ్ళలేదు, లేదు మేము కాశీ వెళ్ళలేదు, లేదు మేము మానస సరోవర్ వెళ్ళలేదు, ఏం చేయాలి అనేటటువంటి పరిస్థితి వచ్చింది అనుకోండి. ఏం అక్కర్లా, ఒక్కసారి యూట్యూబ్లో ఏ ప్లేసెస్ అయితే మీరు ప్రతిరోజు మీరు టచ్ చేయాలని అనుకుంటున్నారో యూట్యూబ్లో ఒకసారి యూట్యూబ్లో ఓపెన్ చేసుకుని ఆ ప్లేస్ కొట్టండి. కేదార్నాథ్ కొట్టండి, కాశీ వారణాసి అని కొట్టండి, మానస సరోవర్ అని కొట్టండి. ఐదు ప్లేసులు ఎన్నో మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఒకసారి అవి అవుతున్నప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం కాదు, ఆ యూట్యూబ్లో కనిపిస్తున్నప్పుడు మంచి వీడియోస్ పెట్టుకొని ఆ పావుగంట అరగంట ఉంటాయి. ఒకసారి మనసులో వాటిని చూడండి, ఒకసారి సరిపోతుంది. ఇట్ ఇస్ ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. దాన్ని మీరు భావన చేయండి. అదృష్టం బాగుంటే మాస్టర్ అనుగ్రహం ఉంటే, ఆ ఈశ్వరుడు అనుగ్రహం ఉన్నట్లయితే ఎప్పుడో ఒకప్పుడు ఆ ప్రాంతాలకి మనం భౌతికంగా వెళ్ళకపోయినప్పటికి కూడా, నేను మళ్ళీ చెప్తున్నా, అదృష్టం బాగుండి ఈశ్వర అనుగ్రహం మనకున్నప్పుడు, మన గురు అనుగ్రహం మనకున్నప్పుడు, ఒకవేళ భౌతికంగా ఆ ప్రదేశాలకి వెళ్ళేటటువంటి పరిస్థితి మనకు లేనప్పుడు ఏమీ కంగారు పడకలేదు. అదృష్టం ఉన్నట్లయితే మనం నిద్రపోతున్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాంతాలకి వెళ్ళి దర్శించేటటువంటి ఒక అవకాశాన్ని ఖచ్చితంగా పరమ గురువు మనకు కల్పిస్తారు, భగవంతుడు మనకు కల్పిస్తారు. ఇది ఊహ కాదు, సత్యం. ఇది ఎంతో మందితో మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ తాలూకు అనుభవాలు షేర్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్తారనమాట, నాకు ఇలాగో ప్రాంతానికి వెళ్ళినట్టుగానే అనుకున్నాను, ఆ తర్వాత ఎప్పుడో నేను వీడియో చూస్తున్నప్పుడు నాకు ఈ ప్రాంతమే కదా నేను చూసింది అని అనిపించింది అని, ఎప్పుడు చూశాను ఈ ప్రాంతంలో నేను, తర్వాత నాకు తెలిసింది నేను చూసింది ఈ ప్రాంతమే అని చెప్పిన ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి. మీ జీవితంలో కూడా చాలా ఉండొచ్చు. చాలా కామన్ ఎగ్జాంపుల్ ఇది. ఎప్పుడు సాధ్యం అవుతుంది తెలుసా? భౌతిక శరీరం మీద మనకు ఉన్నటువంటి ఆ పట్టు తగ్గించి సరైన ఆహార నియమాలు పాటించి సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటూ మనసుతో ఎక్కువ ఆలోచనలు చేయకుండా ప్రతి చిన్న విషయానికి రియాక్షన్స్ అనేటటువంటి వాటిని మనం ఆఫ్ చేసుకుని వీలైనంత వరకు ప్రతిరోజు ప్రాణాయామాలు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ మనస్సును ఎక్కువ సేపు భగవంతుడి మీద మనం లగ్నం చేసినప్పుడు, అంటే మనకి ఇంట్లో పనులు, ఆఫీస్లో పనులు, వ్యాపారంలో పనులు, సంసారంలో పనులు అని అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండే సమయంలో మన మనసుని భగవంతుడి మీద లగ్నం చేసినప్పుడు, సద్గురువు పైన లగ్నం చేసినప్పుడు, మితమైన సాత్వికమైన ఆహారం మనం తీసుకుంటున్నప్పుడు, అందరితోనే సవ్యమైనటువంటి మంచి ధోరణితో మనం ప్రవర్తిస్తున్నప్పుడు, నేను చెప్పిన ప్రాసెస్ అంతా కష్టం కాదు. ఇది చాలా క్విక్గా చాలా ఈజీగా వస్తుంది ఈ ప్రాసెస్. ఎందుకు అంటే ఏదైతే మనం యాస్ట్రల్ బాడీ అంటామో, సూక్ష్మ శరీరం అంటామో, అది భౌతిక శరీరం నుంచి విడివడి అది కొంచెం వ్యాపించడం మొదలు పెడుతుంది. అది వ్యాపించడం మొదలు పెట్టడం అంటే అదే తెలుసా, అది సూక్ష్మ శరీర యానం అనేటటువంటి అది చేసుకుంటుంది. ఇది ఎప్పుడైతే మనం తామసిక రాజసికమైనటువంటి ఆహారాలు కానీ, తామసిక రాజసికమైన ఆలోచనలు కానీ, మాటలు కానీ, జీవనం కానీ చేస్తున్నప్పుడు ఈ సూక్ష్మ శరీరం అతుక్కుపోయి ఉంటుంది భౌతిక శరీరానికి. కాబట్టి ఇది సూక్ష్మ శరీర యానం అనేది జరగడం కష్టమైపోతుంది. ఈ ప్రాసెస్లో నేను చెప్పింది అందరికీ సత్యమే, ఇది అందరికీ సాధ్యమే. ఇది గుర్తుపెట్టుకుని ఎంత మనం ఏం చేసామో సూక్ష్మ శరీరంతో, భావనతో ఈ పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా మనం దర్శనం చేశాము. మానస సరోవర్ అయినా, గంగా నది అయినా, గోదావరి అయినా, కావేరి అయినా, ఏదైనా సరే మనం దర్శనం చేశాము. అక్కడుండి ఈశ్వర ఆలయంలో ఉండే శివలింగానికి మనం అభిషేకం చేసుకున్నాం. ప్రతిరోజు ఈ జర్నీ ఒకటి మనం చేయాలండి ఎప్పుడు కూడా. దీన్ని మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నేను ఒక ఐడియా మాత్రం నేను మీకు ఇస్తున్నాను. తర్వాత ఏం చేయాలి? మళ్ళీ మన దగ్గర రావాలి. మన సెంటర్లో నుంచి, అంటే కేంద్రంలో నుంచి మనం పరిధిలోకి వెళ్ళాం, అంటే సర్కంఫరెన్స్ లోకి వెళ్ళాం, అంటే మన చుట్టూరా
ఈ భూగోళం పైన ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉండేటటువంటి పుణ్యక్షేత్రాల్లోకి, పుణ్య నదుల్లోకి వెళ్ళామనంటే మన నుంచి మన సర్కంఫరెన్స్ పరిధిలోకి వెళ్ళాం. మళ్ళీ ఏం చేయాలి? మనం ఆ పరిధిలో నుంచి నెమ్మదిగా మళ్ళీ మనలోకి రావాలి. ఎందుకు రావాలి? మనలో ఉన్నదే అంతటా ఉన్నది, అంతటా ఉన్నదే మనలో కూడా ఉన్నది. ఇది మనలో ఉన్నదే అంతటా ఉన్నదన్న చోట బయటికి వెళ్ళాం మనం. అంతటా ఏదైతే ఉన్నదో అదే మనలో కూడా ఉంది అని ఆత్మ దగ్గరికి మళ్ళీ రావాలి. మనం వచ్చినప్పుడు ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా, దీని 2 ప్రక్రియలు ఉన్నాయి. జాగ్రత్తగా మనసుకి ఇది పెట్టుకోండి. శివలింగం మీరు ఎప్పుడైనా చూసినప్పుడు ఇలాగా శివలింగ ఆకారంలో ఉంటుంది. కింద పాన పట్టు అంటారు దాన్ని, పానమట్టు అంటారు దాన్ని, ఇలా ఉంటుంది. అది ఏంటి తెలుసా? మనం కూర్చుంటే ఆ మఠం వేసుకుని అది కింద బేస్, ఆ బొడ్డు దగ్గర నుంచి, అంటే ఆ బొడ్డు దగ్గర నుంచి కూడా కాదు, ఆ పై నుంచి కింద నుంచి పై భాగం వరకు శివలింగ ఆకారం. అది మనం మఠం వేసి కూర్చున్నదంతా కూడా కింద ఉన్నటువంటి బేస్ అన్నమాట, శివలింగానికి బేస్. అట్లా కూర్చోవాలి. కూర్చున్నప్పుడు ఒకసారి ఓంకారాన్ని మళ్ళీ 3 సార్లు చేయాలి. నేను సెకండ్ ప్రాసెస్ లోకి వస్తున్నాను. ఫస్ట్ ప్రాసెస్ అయిపోయింది, సెకండ్ ప్రాసెస్ లోకి వస్తున్నాను. మఠం వేసి కూర్చుంటాము. మఠం వేసి కూర్చోలేమండి, మాకు మోకాళ్ళ నొప్పులు అంటే మనం కుర్చీలో కూర్చోండి, పెద్ద విషయం కాదు. ఏదైనా ఒక నడుంకంతా పై భాగం అంతా ఒక పార్ట్, నడుం కింద భాగం అంతా ఒక పార్ట్. ఇది గుర్తుపెట్టు. నడుముకి కింద భాగం అంతా కూడా మీకు బేస్ అన్నమాట. నడుము నుంచి పై భాగం అంతా కూడా మనకి శివలింగ ఆకారంగా అనుకుని కొద్దిగా అలా కూర్చుంటే, అలా ముందు అట్లా ఒక ఫామ్ ని మీ చుట్టూగా మీరు ఒక ఫామ్ ని విజువలైజ్ చేసుకుంటే మిమ్మల్ని మీరు ఒక శివలింగంగా భావన చేయాలి. గుర్తుపెట్టు. భావన చేసినప్పుడు ఒక్కసారి ఓంకారాన్ని ఒక 5 సార్లు, ఓం నమ శివాయ అనేది పంచాక్షరి కాబట్టి ఓంకారాన్ని ఒక 5 సార్లు మనం ఓంకారాన్ని 5 సార్లు మనం చేసుకోవాలి. 5 సార్లు ఓంకారం చేసుకున్న తర్వాత ఎట్లాగైతే మానస సరోవర్లో మనం స్నానం చేసిన తర్వాత కైలాస శిఖరానికి అంతా కూడా ఆకాశగంగా అంతా వచ్చి అభిషేకం చేసినట్టుగా భావన చేస్తున్నాము, అప్పుడు ఒకసారి మన కళ్ళు మూసుకున్న తర్వాత ఒక్కసారి ఆకాశంలో నుంచి ఆ మహాప్రాణశక్తి ఒక ప్రవాహంలాగా, గంగా ప్రవాహంలాగా మన పైన, మన సహస్రారం పైన పడి అదంతా మొత్తం ఈ శరీరం అంతా కూడా మనం శివలింగంగా అనుకున్నాం కాబట్టి, ఆ సహస్రారం అనేది శివలింగం తాలూకు పై భాగం కాబట్టి అక్కడ పడి అక్కడి నుంచి మొత్తం అంతా కూడా అభిషేకం అవుతున్నట్టుగా భావన చేయాలి. చాలా జాగ్రత్తగా చేయాలి. దీన్నే మనం ప్రతిరోజు కూడా మనం ప్రేయర్లో కూడా మనం చేస్తాం. నమస్కారం మాస్టర్, సివి టు యువర్ లోటస్ ఫీట్ అని అనుకున్న తర్వాత, మాస్టర్ ప్లీజ్ లెట్ us receive the influx of the plenty of prana into our system, that we may resist disease, decay and death, realize the pure law, the highest truth and the bliss of existence, and serve humanity according to their plan అంటారు చూసారా? అది ఒక్కసారి మీరు మనసులో అనుకోవచ్చు. మాస్టర్ ప్లీజ్ let us receive the influx of the plenty of prana into my system. అదే మన ఆవాహన చేస్తున్న ఆకాశగంగా అంతా కూడా, మన శరీరం అంతా కూడా శివలింగంగా మనం భావన చేసుకుంటున్నప్పుడు అదంతా మహాప్రాణశక్తి అనేటటువంటిది ఆకాశంలో నుంచి గంగాజలం స్వరూపంగా వచ్చి మన లోపల మన బయట మొత్తం అంతా కూడా అది ప్రవహిస్తున్నట్టుగా మనం భావన చేస్తున్నప్పుడు అంత శరీరంలో ఉండేటటువంటి సూక్ష్మ లోకాల్లో ఉండేటటువంటి పంచకోశాలు అనండి, 7 లోకాలు అనండి, ఏవని అనండి, అవన్నీ కూడా క్రమంగా ప్రక్షాళన అవడమే కాకుండా ఎనర్జైజ్ అవుతాయి, ప్యూరిఫై అవుతాయి. శరీరం అంతా కూడా తేలికపడిన భావన. ఇదంతా కూడా హరీబరీగా చేయకూడదు, ఇది టైం పెట్టుకోవాలి. 8 గంటల మార్నింగ్ లేస్తే మన ప్రేయర్ అయ్యే లోపల, 8 గంటల ఉదయం పూట మనం లేస్తే మన ప్రేయర్ అయ్యే లోపల ఈ ప్రక్రియ అంతా అవ్వాలంటే 8 గంటలు మనం లేవాలి. స్నానం చేసిన తర్వాత ఎంత టైం మనం దీనికి కేటాయించుకోవాలనేటటువంటిది ప్రశాంతంగా చేయాల్సినటువంటి ప్రక్రియ ఇది. హరిబరిగా చేస్తే నేను చెప్పిన ప్రాసెస్ మీకు ట్యూన్ కాదు. ట్యూన్ అయిన తర్వాత కళ్ళు మూసుకుంటే జరిగిపోతుంది. ఆ స్టేజ్కి మనం అందరం రావాలి. ఒకసారి మనం ట్యూన్ అయితే, ఒకసారి కళ్ళు మూసుకోగానే మనకు ట్యూనింగ్ మనకు కుదిరింది అనుకోండి, సివిగా ప్రేయర్తో అన్నా కూడా అంతే. ట్యూనింగ్ కుదిరేంత వరకు మనం తిప్పలు పడుతూ ఉంటాం తప్ప, ట్యూనింగ్ కుదిరిన తర్వాత కళ్ళు మూసుకోవడం ఒకటే మన చేతిలో ఉంటుంది తప్ప ఆ ప్రాసెస్ అది అలా కంటిన్యూ అయిపోతూనే ఉంటుంది. ఈ ప్రాసెస్ కూడా అంతే.
అప్పుడు ఇదంతా కూడా వెళ్ళిపోతున్నప్పుడు ఇదంతా కూడా మొత్తం లోపల ఉండేటటువంటి ఆ పంచకోశాలు కానీ మిగతా లోకాలు కానీ ఏవైనా సరే అన్ని కూడా ప్రతిరోజు ఇలా చేసినప్పుడు అన్ని కూడా ప్రక్షాళన అవుతూ ఉంటున్నప్పుడు మీ శరీరం బాగా తేలిక పడుతున్నట్టుగా ఉంటుంది. మనస్సు ఎక్కువసేపు ఆందోళనలో కాకుండా ఎక్కువసేపు మనసు ప్రశాంతంగా ఉండే పరిస్థితి మీకు తెలుస్తుంది. మనకే తెలియాలి, పక్కాడు చెప్పకుండా. ప్రతి చిన్న విషయానికి మనసు క్రిటికల్ గా కాంప్లికేటెడ్ గా ఆలోచించడం కాకుండా ప్రతి విషయాన్ని కూడా అది పాజిటివ్ గా ఆలోచించడం అనేటటువంటి ఒక ప్రక్రియ మనలో మొదలవుతుంది. దేన్ని మనం తీసుకోవాలి, దేన్ని తీసుకోవట్లేదు అనే చోట ఆ ఫిల్టరేషన్ అంటాం చూస్తారా, అది మనలో స్టార్ట్ అవుతుంది. ఈ ప్రక్రియలో ఇంకొక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటి తెలుసా? యోగులు కొంతమంది కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు వాళ్ళ ఆహారం తీసుకోరు. వాళ్ళు కేవలం నిరాహారులుగా ఉండి గాలిని ఆహారంగా తీసుకుని బతుకుతారు. గాలి ఆహారంగా తీసుకునే ప్రాసెస్ లో ఒక ప్రక్రియ ఉంటుందని పెద్దలు మనకు చెప్తారు. దీనికి ఒక ప్రాణాయామ ప్రక్రియ కూడా ఉన్నది. ఆ ప్రక్రియలో నేను ఇప్పుడు వెళ్ళట్లేదు. కానీ మన అంగట్లో నుంచి ఈ ప్రక్రియ మనం చేస్తున్నప్పుడు మనం భూమధ్యం దగ్గర ధ్యానం చేసినా, ఎక్కడ ధ్యానం చేసినా కూడా ఎప్పుడో ఒకప్పుడు ఒక మంచి ముహూర్తాన సద్గురు ఆశీస్సులు అనుగ్రహం మనకు లభించినప్పుడు గొంతులో నుంచి ఒక తేనె నాలుగు మీద వేసుకుంటే మీకు ఎలాంటి టేస్ట్ వస్తుందో, బాగా నీరసంగా ఉన్నప్పుడు, నిస్సత్తుగా ఉన్నప్పుడు, నిస్త్రాణంగా ఉన్నప్పుడు ఒక తేనె చుక్క లేకపోతే ఒక చెంచా తేనె నోట్లో వేసుకుంటే ఎంత వేగంగా మీకు ఎనర్జీ వస్తుందో, అట్లాంటి ఒక స్రావము అది లోపుకి దిగుతుంది. అది యోగులకి మాత్రమే సాధ్యం అవుతుంది. మనబడాలకి సాధ్యం అవడం చాలా కష్టం. చాలా యోగ ప్రక్రియల తర్వాత ఆ ప్రక్రియ వాళ్ళకి సాధ్యం అవుతుంది. అది ఒక పూట మనం సృష్టిగా అన్నం తింటే వచ్చే బలం కన్నా కూడా 100 రెట్ల బలం ఆ ప్రక్రియతో వస్తుంది. హఠయోగంలో ఈ ప్రక్రియ అనేది కొంచెం మొరటగా ఉంటుంది. కానీ రాజయోగ పద్ధతిలో మనం ధ్యానం చేసుకుంటే అప్రయత్నంగా వస్తుంది. ప్రతిరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధానంగా అలా అభిషేకం జరుగుతున్నట్టుగా అనుకుంటున్నప్పుడు మనం దాన్ని కూడా భావన చేయొచ్చు. ఎలా భావన చేయొచ్చు అంటే, ఆ పడుతున్నటువంటి ఆ ఆకాశ గంగ ఏదైతే ఉందో అదే బాహ్య శరీరం మీద కూడా కాకుండా సహస్రారం గుండా లోపలికి ప్రవేశించి ఆ లోపల ఉండేటటువంటి అన్ని కోశాలని, అన్ని లోకాలని కూడా అది అభిషేకించుకుంటూ వెళ్తున్నట్టుగా అనుకుంటున్నప్పుడు దాన్నే మనం అమృతాహారంగా, యోగాహారంగా కూడా మనం తీసుకుంటున్నట్టుగా కూడా భావన చేసినప్పుడు ఇందాక నేను చెప్పిన ప్రక్రియ ఎప్పుడో ఒకప్పుడు మనకు సాధ్యం అవుతుంది. ఇది అనుభవపూర్వకంగా మనకు తెలియాలి. ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ స్టెప్ చెప్తున్నాను. ఈ స్టెప్ అయిపోయిన తర్వాత మనం ప్రాణాయామంతో ఎట్లా స్నానం చేయాలి మనం చాలాసార్లు క్లాసులో చెప్పుకున్నాం. మళ్ళీ నేను మీకు గుర్తు చేస్తాను. ప్రాణాయామంతో ఎట్లాగా మనం స్నానాలు చేయాలి. గంగా, యమున, సరస్వతి అనే 3 నదుల తాలూకు ప్రయాగ అంటాం కదా, మనం త్రివేణి సంగమం అంటాం కదా. ఈ త్రివేణి సంగమం అనేటటువంటి ప్రక్రియని ప్రతిరోజు మనం ఎట్లా చేసుకోవచ్చు. ఈ గంగా, యమున, సరస్వతి అనే 3 నదుల్లో కూడా మనం ఎట్లా స్నానం చేయొచ్చు ప్రతిరోజు అంటే, అందులో విలోమ ప్రాణాయామ ప్రక్రియ, ఆ నాడీ శోధన ప్రాణాయామ ప్రక్రియ, లేకపోతే సూర్యచంద్ర నాడీ భేదన ప్రాణాయామం, ఏ 3 పేర్లలో చిన్న చిన్న వేరియేషన్స్ తప్ప 3 ప్రాణాయామాలు ఒకలానే ఉంటాయి. ఇడా, పింగళ, సుషుమ్న అనే 3 నాడులే గంగా, యమున, సరస్వతి అని చెప్తారు. మరి అనులోమ విలోమ ప్రాణాయామం మీకు తెలిసిందే కదా. కుడి తెలిసిందని ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, అయినా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కుడి చేత్తో కుడి నాస్ట్రిల్ మూసుకుని ఎడమ రంధ్రంతో గాలి పీల్చుకోవటం, అప్పుడు ఆ నాస్ట్రిల్ మూసి కుడి రంధ్రంతో గాలి వదలటం, మళ్ళా కుడి రంధ్రంతో గాలి పీల్చుకోవటం, ఎడమ రంధ్రం గుండా గాలి బయటకు వదలటం. ఇది మనస్సు పెట్టి చేయాలి ఆ ప్రాణాయామం మీద.
మనసు పెట్టి ప్రాణాయామం చేయాలి. చాలా గొప్ప ప్రాణాయామం ఇది. ఇది వైద్యపరంగానూ అద్భుతంగా పనిచేస్తుంది, ఆధ్యాత్మిక పరంగా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరైతే ప్రతిరోజు ఈ అనులోమ విలోమ ప్రాణాయామ ప్రక్రియ ప్రతిరోజు చేస్తారో 5 నిమిషాలు చేస్తే చాలా చాలా గొప్పది, చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది మీకు. అనులోమ విలోమ ప్రాణాయామం ఎవరైతే రెగ్యులర్ గా చేస్తారో వాళ్ళు గంగా, యమున, సరస్వతి 3 నదుల్లోనూ కూడా మునిగినట్టే. వాళ్ళు త్రివేణి సంగమంలో వాళ్ళు ప్రతిరోజు స్నానం చేస్తున్నట్టు. ఎన్నిసార్లు మనం ఈ రోజు మొత్తం మీద ఈ ప్రాణాయామం మనం చేస్తామో అన్ని సార్లు కూడా త్రివేణి సంగమంలో మనం మునగేసినట్టే, మనం స్నానం చేసినట్టే. అంటే లోపల ఉండే లోకాలు కూడా పరిశుద్ధం అవుతాయి. ఇది 3rd స్టెప్. ఈ 3 స్టెప్స్ తో మన ప్రయాణం బాహ్య ప్రపంచంలోకి, నదుల్లోకి, నదీ సంగమాల్లోకి, పర్వతాల్లోకి, ఆ పర్వతాల దగ్గర ఉండేటటువంటి మహిమాన్వితమైనటువంటి శివ ఆలయాల్లోకి కూడా మనం వెళ్ళాం. లోపలికి వచ్చినప్పుడు మనల్ని మనమే ఒక శివలింగంగా భావన చేసుకుని అంతా కూడా ఆ ప్రక్రియ అంతా మన మీద మనం యోగపరంగా చేసుకున్నాం. ప్రాణాయామ ప్రక్రియ ద్వారా ప్రతిరోజు కూడా త్రివేణి సంగమంలో స్నానం చేయడం ఎలాగనేది కూడా మనం చేసుకున్నాం. ఈ ప్రక్రియ చాలా అద్భుతమైన ప్రక్రియ అండి. ఇది ప్రతిరోజు మనం చేసుకోవచ్చు. ప్రతిరోజు ఒకవేళ కుదరకపోతే ప్రతి సోమవారం అన్నా చేసుకోండి. సోమవారం శివుడికి సంబంధించింది కాబట్టి ప్రతిరోజు మనం చేసుకోవడానికి లేకపోయినా సోమవారం అన్నా చేసుకోండి. ఈ కార్తీక మాసంలో మాత్రం వీలైతే ప్రతిరోజు చేసుకోండి. కార్తీక మాసం అయిన తర్వాత ప్రతిరోజు ఒకళ్ళు చేసుకోవడానికి మీకు ఒక టైం కుదరపోయినప్పుడు అట్లీస్ట్ సోమవారం అన్నా చేసుకోండి. ఇంకా మేము బిజీ అనుకుంటే అట్లీస్ట్ ప్రతి పౌర్ణమి కన్నా చేసుకోండి, బాగుంటుంది. ఇది నేను ఇవాళ మీకు ఒక ప్రక్రియ చెప్పదలుచుకున్నాను. అయితే దీనికి నెక్స్ట్ స్టెప్స్ కూడా చాలా ఉంటాయి. మనం చాలా మంది అనుకుంటాం నెక్స్ట్ స్టెప్కి వెళ్దామని, ఎప్పుడు అవకాశం మనకు దొరకదు. ఎందుకంటే మనం మళ్ళీ కలిసినప్పుడు ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు, చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇవన్నీ మనకి తెలిసినప్పుడు ఎవరు నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. మరి ఆ టైం మనకు దొరకట్లేదు. ప్రతి దాంట్లో నెక్స్ట్ స్టెప్ అని నేను చెప్తుంటాగా, నెక్స్ట్ స్టెప్ అనే అవకాశం మనకు దొరకట్లేదు. ఎప్పుడో తర్వాత చూద్దాం మళ్ళీ. సో ఇది అయిపోయింది కదా. ఇప్పుడు నవంబర్ 22 లోకి వెళ్తాను. ఇవాళ నేను ఎక్కువ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళకుండా క్లుప్తంగా సాధన వరకు నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే తర్వాత మనం చాలా సబ్జెక్ట్స్ మాస్టర్ గారి పుస్తకాలు అన్నీ కూడా నేను ఇప్పుడు ఎడిట్ చేసి ప్రూఫ్ రీడింగ్ చేసి ఎడిట్ చేసి మళ్ళీ కొత్త పుస్తకాలు తయారు చేస్తున్నాను. కాబట్టి ఇంగ్లీష్ లెక్చర్లు అన్నీ కూడా చాలా విషయాలు మాస్టర్ గారు చెప్పున్నారు. కాబట్టి ఆ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మాస్టర్ గారు చెప్పినటువంటి చాలా ఇంపార్టెంట్ విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక 45 మినిట్స్ లాగా రికార్డ్ చేద్దాం అనేటటువంటి ఒక స్కీమ్ కూడా నడుస్తుంది సైమల్టేనియస్ గా. అప్పుడు ఎలాగో నేను ఈ విషయాలన్నీ డిస్కస్ చేయాలి. సో అంతేత నేను ఎక్కువ ఎలాబొరేట్ గా నేను చెప్పట్లేదు. నవంబర్ 22 గురించి చెప్తాను. చాలా ఇంపార్టెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. అది ఇప్పుడు నవంబర్ 22 వచ్చినా మనకు ఏమనిపిస్తుంది తెలుసా, మళ్ళా ఒకసారి ఒక అదృష్టం వచ్చింది నా జీవితంలో, ఇంకొక నవంబర్ 22 నేను చూశాననే భావన కలుగుతుంది. నాకేదా భావన కలుగుతుంది అంటే ఎప్పుడు నవంబర్ 22 వస్తుందా అని మైండ్ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ జీవితంలో, ఈ జన్మలో ఇంకో నవంబర్ 22 మనం చూస్తున్నాం. మళ్ళా అది అదృష్టంగా భావించాలి. అది అంటే కేవలం అంటే సంవత్సర పురుషుడు ఉంటారు. సంవత్సరం మొత్తాన్ని కూడా ఒక పురుషుడిగా మనం భావం చేస్తాం. ఆయనలో ఉండే 12 భాగాలే 12 రాసులుగా మనం అనుకుంటాము. 4 కార్డినల్ పాయింట్స్ మార్చ్ 21, జూన్ 21, సెప్టెంబర్ 21, డిసెంబర్ 21 4 కార్డినల్ పాయింట్స్ అనుకుంటాం. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, అర్ధరాత్రి 4 కార్డినల్ పాయింట్స్ అనుకుంటాం. పౌర్ణమి అమావాస్య అట్లా అనుకుంటాం సంవత్సరం మొత్తం. ఇదంతా కలిసి మన సంవత్సర పురుషుడు అని అనుకుంటాం. దీన్ని బట్టి కూడా మనం లైఫ్ ని మనం ప్రోగ్రామ్ చేసుకుంటాం. మన ఉద్యోగాల్ని, వ్యాపారాలని వాటిని మనం ప్రోగ్రామ్ చేసుకోవాలం, కానీ ఆధ్యాత్మిక సాధన మనం ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. కొంతమంది మార్చి 21 నుంచి మొదలుపెట్టి లైఫ్ అంతా 12 months ప్రోగ్రామ్ చేసుకుంటారు. కొంతమంది డిసెంబర్ 21 మొదలుపెట్టి ఆ సంవత్సరం అంతా వాళ్ళ లైఫ్ అంతా వాళ్ళు ప్రోగ్రామ్ చేసుకుంటారు.
కొంతమంది ఉగాదితో చేసుకుంటారు. కొంతమంది మనమైతే మాత్రం డిసెంబర్ 21 కానీ ఆర్ మార్చ్ 21 కానీ ప్రోగ్రామ్ సంవత్సరానికి ప్రోగ్రామ్ చేసుకుంటారు. కొంతమంది డేని కూడా అలాగే ప్రోగ్రామ్ చేసుకుంటారు, రోజును కూడా. సరే, ఆ డీటెయిల్స్లోకి వెళ్ళొద్దు. మనం ఇప్పుడు మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటన్నట్లయితే ఈ నవంబర్ 22 తాలూకు విశిష్టత ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. మనకి ఎలాగైతే ఉదయం 6 గంటల సూర్యోదయం అవుతుందో, ఎట్లాగైతే ప్రతిరోజు 6 గంటలు అంటే 6 గంటల రౌండ్ పూట 6 o'clock సూర్యోదయం అవుతుందో, దేవతలకు కూడా సూర్యోదయం ఉంటుంది డిసెంబర్ 21 అంటారు. డిసెంబర్ 21 డాన్ అంటారు, అంటే దేవతలకు అయితే సూర్యోదయం అంటారు. సో 6 గంటలకి మనకు ప్రేయర్ చేసుకుంటాం. డిసెంబర్ 21 నుంచి సైన్స్ సిద్ధాంతం ప్రకారంగా ట్రాపికల్ జోడియాక్ అంటాము పరంగా డిసెంబర్ 21 నుంచి మనకి మకర రాశి ప్రారంభం అవుతుంది. అంటే సైన్స్ సిద్ధాంతం ప్రకారం ఉత్తరాయణ పుణ్యకాలం 6 రోజుల నుంచే ప్రారంభం అవుతుంది. సైన్స్ సిద్ధాంతం ప్రకారంగా మనం కన్ఫ్యూజ్ కాబోకండి. సైన్స్ సిద్ధాంతం తాలూకు జ్యోతిష గణితం ప్రకారంగా డిసెంబర్ 22కే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. ఇండియన్ క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా అనేట్లయితే మనకి జనవరి 13th 14th ఆ ప్రాంతంలో ప్రారంభం అవుతుంది. దాంట్లో మీరే కన్ఫ్యూజ్ అవ్వకండి, అందుకే నేను సైన్స్ సిద్ధాంతం ప్రకారంగా చెప్తున్నాను. మాస్టర్ గారు కానీ మనందరం అదే ఫాలో అవుతాం. డిసెంబర్ 22 నుంచే మన సిద్ధాంతం ప్రకారంగా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది అనుకుంటాం. అందుకే మాస్టర్ గారు జనవరి 11, 12, 13 తారీఖుల్లో వివాహాలు కూడా పెట్టేవారు గురు పూజల్లో. కానీ అది యాక్చువల్ పుష్యమాసం, అప్పుడు కట్టకూడదు. కానీ ఆయన కాదు, ఆయన మన క్యాల్కులేషన్ ప్రకారం ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అయిపోయిందని ఆయన లెక్క. సో అదే అడ్డు పెట్టండి, దానికి అది పెద్ద ఇంపార్టెంట్ కాదు మనకి. ఇప్పుడు మనకి డిసెంబర్ 21 సూర్యోదయం అయినప్పుడు, మకర రాశి అయినప్పుడు, అది సాధన అంతా ఎప్పుడు చేసుకుంటాం మనం? సాధన అంతా ఎప్పుడు చేసుకోవాలని మన పెద్దలు చెప్తారు మనకి. బ్రాహ్మీ ముహూర్తంలో సాధన చేసుకోండి అని చెప్తారు. బ్రాహ్మీ ముహూర్తం అంటే అరౌండ్ అబౌట్ బిట్వీన్ 4 and 6 in the morning, ఎర్లీ మార్నింగ్. బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏంటి? బిట్వీన్ 4 and 6 in the early morning. 6 తర్వాత మన సూర్యోదయం వచ్చేస్తుంది. అందుకే బ్రాహ్మీ ముహూర్తం కింద రాదు, అది సూర్యోదయం వచ్చేస్తుంది. సాధన జరగాల్సిన సమయం 4 to 6 మధ్య సాధన జరగాలి. అందుకే డివిజన్ ఏం చేసుకుంటాం మనం? 6 గంటలకి అంత ముందు లేచే బ్యాచ్ ఒకటి, 6 గంటల తర్వాత లేచే బ్యాచ్ ఒకటి. సాధనలో కూడా అట్లా డివిజన్ చేసుకోవచ్చు. 6 o'clock ముందు లేచినటువంటి వాళ్ళ తాలూకు సాధన అంతా ఒక ప్రకారంగా ఉంటుంది. సూర్యోదయంతో నిద్ర లేకుండా సూర్యోదయం తర్వాత ఎప్పుడో 7 గంటలకు ఎప్పుడో నిద్ర లేచినటువంటి వాళ్ళు, అప్పుడు వాళ్ళు చేసిన సాధన అంతా ఒక రకంగా ఉంటుంది. వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ నేనేమి జడ్జ్ చేయట్లేదు ఇక్కడ, ఆ విషయం చెప్తున్నా. పేషెంట్స్కి ఎప్పుడూ ఎక్సెప్షన్ ఉంటుంది. వాళ్ళు ఎన్ని గంటలు లేచినా మనం వాళ్ళు పట్టించుకోవాలి, వదిలేసేయడం అట్లా. పేషెంట్లు అయినా కూడా కొంతమంది తర్వాత వాళ్ళు మంచిగా పడుకుంటారు తప్ప, కొంతమంది పేషెంట్లు అయినా కూడా ఎర్లీ మార్నింగ్ లేవకుండా ఉండలేరు కొంతమంది. అది ఆ ప్రాసెస్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే లోపల ప్రజ్ఞ మేల్కోవాలి. అలారంతో మనం మేల్కోవడం కాదు, లోపల ప్రజ్ఞ మనం మేల్కొలుపుతుంది. బాగాలేకపోయినా వాళ్ళే పడుకుంటారు తర్వాత. కానీ ఆ ముందు లేవడం అనేటటువంటిది, ప్రాక్టీస్ అనేటటువంటిది చాలా కాలం చేస్తే ఆ ప్రాక్టీస్ ఆటోమేటిక్ చాలా మందికి ఉంటుంది. ఈ ప్రాక్టీస్ చాలా మందికి ఉంటుంది. 100కి మన గ్రూప్స్ లో, ముఖ్యంగా మన గ్రూప్స్ 190 మందికి ప్రాక్టీస్ ఉంటుంది. ప్రాక్టీస్ కాదు, అలవాటు అయిపోతుంది వాళ్ళకి ఉదయం లేవటం అనేటటువంటి. ఉద్యోగాల కోసం వాటి కోసం లేవడం కాదు నేను చెప్పేది, సాధన కోసం లేవడం గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు 6 గంటల నుంచి, అంటే రోజు మొత్తం మీద 24 hours ఉంటాయి కాబట్టి, ఈ 24 hours-లో రాసులు 12 కాబట్టి ప్రతి రాశికి 2 hours చొప్పున అలాట్ చేస్తే 12 hours, 12 రాసులు ఇంటూ 2 గంటలు 24 గంటలు అవుతుంది. అంటే ఒక్కొక్క రాశిలో ఒక 2 hours అన్నమాట. 2 hours రాశి చొప్పున అలాగా భూతం చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ రొటేషన్ ఫామ్ అయినప్పుడు 6 గంటలకి సూర్యోదయం చెప్తున్నాం కదా మనం. 6 గంటల సూర్యోదయం చెప్తున్నాం కదా, మకర రాశిని చెప్తున్నాం కదా. దాని ముందున్న రాశి ఏంటి మనకి? దాని ముందున్న రాశి ధనుస్సు రాశి, సాజిటేరియస్. అంటే 4 to 6 ఉండే రాశి ఏంటి మనకి? ధనుస్సు రాశి. 6 to 8 ఉండే రాశి
మకర రాశి. సో నవంబర్ 22 నుంచి డిసెంబర్ 22 దాకా ధనుసు రాశి ఉంటుంది కాబట్టి ఈ ధనుసు రాశి మకర రాశికి ఇది బ్రాహ్మీ ముహూర్తం రాశి కాబట్టి మాస్టర్ గారు ఏం చేస్తారు అన్నట్లయితే ఈ ధనుసు రాశిలో నవంబర్ 22 నుంచి డిసెంబర్ 22 వరకు 22 వరకు ఉదయం లేచి స్నానం చేసి సాధన అనేటటువంటి ప్రారంభించాలి సుమా అని చెప్పి, సాధన అంటే ప్రత్యేకంగా చేస్తారో చేయరో అని చెప్పి ఆయన గోదా పూజలు అనేటటువంటి ప్రక్రియ ఏర్పాటు చేసి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అది పెళ్లి కాని పిల్లలతో మాస్టర్ అయితే పెళ్లి కాని పిల్లలతో ఎక్కువ చేయించేవారు, గోదా పూజ చేయించేవారు, ఎవరైనా చేసుకోవచ్చు. 4 to 6 ఎందుకు పెట్టారు అంటే అది బ్రాహ్మీ ముహూర్త కాలం. రెండు రకాలుగా, మామూలుగా 4 to 6 బ్రాహ్మీ ముహూర్త కాలం. ముఖ్యంగా ధనుస్సు రాశిలో అంటే నవంబర్ 22 నుంచి డిసెంబర్ 22 వరకు ఆ నెలలో ప్రత్యేకంగా అది బ్రాహ్మీ ముహూర్తం అవుతుంది, అంటే డబుల్ బ్రాహ్మీ ముహూర్తం అవుతుంది. ఎవరైతే ఈ మంత్ అంతా ఈ 2 గంటల సమయంలో 4 to 6 సమయంలో ఎవరైతే సాధన చేసుకుంటారో వాళ్ళకి సూర్యోదయం అవుతుంది, వాళ్ళలో దేవతలు మేల్కొంటారు. డిసెంబర్ 22 వచ్చేటప్పటికి ఈ మంత్ అంతా ఎవరైతే సాధన చేసుకుంటారో వాళ్ళ లోపల ఉండేటటువంటి ప్రజ్ఞలు అనేవి, దేవతా ప్రజ్ఞలు అనేవి మేల్కొంటాయి. వాళ్ళ జీవితానికి సూర్యోదయం అవుతుంది. వాళ్ళ జీవితంలో ఉత్తమమైనటువంటి అంతర్లేనిగా ఉన్నటువంటి ప్రజలన్నీ కూడా మేల్కొంటాయి. డిసెంబర్ 22 నుంచి జనవరి 19, 20 ఆ ప్రాంతం వరకు కూడా మకర రాశిలో ఈ సాధన మ్యాగ్నిఫై అవుతుంది. అంటే ఏ సాధన అయితే జరిగిందో లోపల అది బాగా మ్యాగ్నిఫై అవుతుంది మకర రాశి. నెక్స్ట్ కుంభరాశికి వెళ్తాం మనం. అక్వైరింగ్ ఏజ్ అంటే అక్వైరింగ్ అంటాం కదా, అది అప్పుడేమవుతుందంటే ఈ సాధన బతికినప్పుడు కుంభరాశికి వచ్చినప్పుడు ఏమవుతుంది తెలుసా, అది విశ్వవ్యాప్తం చెందుతుంది. అంటే మనం వ్యాపించడం మొదలు పెడతాం, మనలో ఉండే ప్రజ్ఞ వ్యాపించడం మొదలు పెడుతుంది. అక్కడే వాళ్ళకే సూక్ష్మ శరీరయానాలు కానీ, సూక్ష్మ లోకాల తాలూ సందర్శనం కానీ, సృష్టి రహస్యాలు అర్థం కావటం కానీ, ప్రకృతి రహస్యాలు అర్థం కావటం కానీ, పుస్తకాల్లో ఉన్నటువంటి అనేక రహస్యాలు వాళ్ళకి అవగతం కావటం కానీ, దివ్య పురుషుల సందర్శనం కానీ, ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళేటప్పటికి సాధ్యం అవుతాయి. ఈ మొత్తం ప్రాసెస్ ఉంటుంది చూసారా, ఈ మొత్తం ప్రాసెస్కి సంవత్సరంలో నవంబర్ 22 మనం బేస్గా తీసుకుంటాం. ఈ ధనుస్సు రాశి అధిపతి ఎవరు దీనికి? గురుడే, బృహస్పతి అధిపతి. ఇది 9వ రాశి. 9వ రాశి అంటే అర్థం ఏంటి తెలుసా, పూర్వపుణ్య స్థానము అంట. అంటే పూర్వజన్మలో ఏదైనా ఒక మనం పుణ్య కార్యక్రమాలు చేసినప్పుడు కానీ, దాన ధర్మాలు చేసినప్పుడు కానీ, పూర్వజన్మలో మనం యోగ జీవితం గడిపినప్పుడు కానీ, ఆ పూర్వజన్మలో మనం ఏదైనా సత్పురుషుల సాంగత్యం మనకు దొరికినప్పుడు కానీ, ఏవైతే మనతో పాటుగా ఈ జన్మలోకి వస్తాయో అన్నిటినీ కూడా ఈ 9వ స్థానం అయినటువంటి ధనుస్సు రాశిని చూసారా, అది మనకు తెలియజేస్తుంది. మాకు లేకపోతే ఎలా అండి అన్నారు అనుకోండి, మాకు ఇప్పటికే చాలా రోగాలతో ఉన్నామండి, అప్పులతో ఉన్నామండి, బాధలతో ఉన్నామండి, ఎప్పుడు హాయిగా లేవండి అంటే మా పూర్వపుణ్యం లేదా అంటే, పూర్వపుణ్యం ఉంటే అలాంటి పరిస్థితులు తక్కువ వస్తాయి. ఎక్కువ దుష్కర్మ సత్కర్మ అంటాం కదా, ఎక్కువ సత్కర్మలు చేసుకుంటే మంచి ఆరోగ్యం, మంచి ధనవంతులైన కుటుంబాలు, మంచి ధార్మికమైన బుద్ధి, మంచి ఫ్యామిలీలో పుట్టడం, అవకాశాలు అవే కలిసి రావటం, జీవితం అంతా హాయి గడిచి వెళ్ళిపోతుంటుంది. అక్కడ కూడా ప్రమాదం ఉంటుంది. ప్రమాదం అంటే బద్దకస్తులుగా తయారవడం కూడా అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ప్రతి చోట రెండు ఉంటాయి, ప్రతి చోట నెగిటివ్ పాజిటివ్ ఉంటాయి. కొంతమందికి ఎప్పుడు బాధలు ఉంటాయి, ఎప్పుడు కష్టాలు ఉంటాయి, ఎప్పుడు దుఃఖాలు ఉంటాయి, ఎప్పుడు అనారోగ్యాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. దాంతో ఇంకో రకమైన అవగాహన మనం ఏర్పాటు చేసుకుని మనకు తోచే సిద్ధాంతాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం. అటుపక్క మనం వెళ్ళట్లేదు. మన ఎటుపక్క ఆలోచిస్తున్నాం అంటే పూర్వపుణ్యం ఉందా లేదా అనేది ఒక అక్కర్లేదు ఫస్ట్. ఎందుకంటే దాన్ని ఎలాగో మనం మార్చలేము. ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. లేని తప్పించుకోలేము, ఉన్నదాన్ని మనం పోగొట్టుకోలేము, లేని తప్పించుకోలేము, లేకపోతే మనం తెప్పించుకోలేము కొత్తగా. ఉంటే మనం వద్దన్నా అది వస్తుంది. సో దాని గురించి మనకి పెద్ద ప్రస్తావన లేదు. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ 9వ రాశి అయినటువంటి ఈ ధనుస్సు రాశిలో
ఎవరైతే ఈ సాధన చేసుకుని సద్గ్రంథ పఠనం చేసుకుంటూ సత్పురుషుల దర్శనం కానీ సాంగత్యం కానీ కల్పించుకుంటూ ధార్మికమైనటువంటి జీవనాన్ని జీవిస్తూ వీలైనంత వరకు మనసుని భగవంతుడిపై లగ్నం చేసి యోగపరమైన ఆధ్యాత్మికపరమైన జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు మనకి ఏముందో లేదో మనకు తెలియదు. ఇప్పటి నుంచి మనకి అది పోగవటం మొదలవుతుంది. పోగవుతుంది కదా అని మనం చెయ్యము, కానీ పోగవుతుంది. అంతేకాకుండా 4 గంటలకి 6 గంటలకి మధ్య ఎవరైతే ఈ నెలలో సాధన చేసుకుంటారో అది బ్రాహ్మీ ముహూర్తం కాబట్టి, దేవతల తాలూకు సమయం కాబట్టి, సిద్ధులు కానీ సాధ్యులు కానీ యోగులు కానీ దేవతలు కానీ వాళ్ళు సంచరించే కాలం కాబట్టి ఎవరైతే ఆ సమయంలో లేచి సాధన చేసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళ తాలూకు సాన్నిధ్యం వాళ్ళకి లభిస్తుంది. 100% వస్తుంది. అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేసి పెట్టుకోవాలి. ఎప్పటి నుంచి క్రియేట్ చేసుకోవాలి? ముందు రోజు నుంచి మనం క్రియేట్ చేసి పెట్టుకోవాలి. ముందు రోజు రాత్రి ఏం తినాలి, అన్నం తినాలి, ఎన్ని గంటలు పడుకోవాలి, ఎన్ని గంటలు లేవాలి, ఎర్లీగా లేవాలంటే ఎన్ని గంటలకి మనం అన్నం తినడం పూర్తి చేసుకోవాలి. అంత ప్రోగ్రామ్ ముందు రోజు చేసుకుంటే తప్ప మధ్య రోజు లేవడానికి మనకి పరిస్థితి అనుకూలించదు. అంత ప్రిపరేషన్ కావాలి. అంటే నవంబర్ 22 ప్రిపేర్ అవ్వాలంటే మిగతా 11 months మనం ప్రిపేర్ అవ్వాలి. గుర్తుపెట్టుకో. రాత్రి నిద్ర పడడానికి కావాల్సిన ప్రిపరేషన్ కావాలంటే మార్నింగ్ ఉదయం లేచిన దగ్గర నుంచి ఏం తింటున్నామో, ఎలా మాట్లాడుతున్నామో, ఎట్లా ప్రవర్తిస్తున్నామో ఇవన్నీ కూడా ఉంటేనే రాత్రి నిద్రలోకి వెళ్తాం. ఉదయం ఎర్లీగా మెలకు రావాలంటే ముందు రోజు నుంచి ప్రిపరేషన్ సరిగ్గా ఉంటేనే మార్నింగ్ మెలకులోకి రాగలుగుతాం. ఈ జన్మ అంతా ప్రిపేర్ అయితేనే వచ్చే జన్మ ఉత్తమ జన్మ వస్తుంది. దీనే న్యాసం అంట. సడన్ గా ఏవి రావు, మనకు సడన్ గా వచ్చేసేయాలి ఫాస్ట్ ఫుడ్ లాగా అట్లా రావు. కొన్ని జన్మల సాధన, కొన్ని సంవత్సరాల సాధన ఉంటే విత్తనం వేస్తే ఎప్పుడు విత్తనం వేస్తే అంటే మొలకెత్తాయి కదండి. పెద్ద వృక్షం కావాలంటే చాలా టైం పడుతుంది. అది మొలకెత్త వృక్షం కావాలంటే పిచ్చి మొక్క అయితే ఇమీడియట్ గా వేసిన 4 రోజులు వస్తుంది, 4 రోజులు వచ్చిపోతుంది. మనం వటవృక్షం గురించి కదా ఆలోచిస్తున్నాము, అశ్వత్థ వృక్షం గురించి కింద కూర్చొని ధ్యానం చేయాలనుకుంటున్నాం కదా. చాలా సాధన కావాలి, చాలా ఓపిక కావాలి, చాలా సహనం కావాలి, చాలా శ్రద్ధ కావాలి, చాలా అభ్యాసం కావాలి, చాలా భక్తి కావాలి. అవన్నీ ఉంటేనే వస్తాయి. సో దానికి ప్రాతిపదికగా మనం నవంబర్ 22 మాసాన్ని ఉపయోగించుకుంటాం. ఈ నెలలో సద్గురువు తాలూకు ధ్యానం కానీ, సద్గురువు తాలూకు ప్రార్థన కానీ, సద్గురువు తాలూకు దర్శనం కానీ, సద్గ్రంథ పఠనం కానీ అన్నీ కూడా మనకి చాలా బాగా అనుకూలంగా మనకు పనిచేస్తాయి. మిగతా నెలలో పనిచేయాలంటే ఎప్పుడైనా పనిచేస్తాయి. ఈ నెలలో యాడెడ్ అడ్వాంటేజ్ మనకు ఉంటుంది. ఇది అందుకే మాస్టర్ గారు ఇదంతా చెప్తే ఆ వయసులో అర్థం కాదు కాబట్టి గోదా పూజలు అని పెట్టేశారు. ఖచ్చితంగా 4 గంటలు లేచి స్నానం చేసి 3:30 లేవాలి, స్నానం చేయాలి. 4 గంటలు 4:30 మొదటాలంటే ఇప్పుడు 3:30 లేవాలి, మొదటి లేచి అవన్నీ పట్టుకుని త్వరగా మా విశాఖపట్నంలో మాస్టర్ గారు ఉండే రోజుల్లో చాలా ఆ సీనే చాలా అద్భుతంగా, అంటే బృందావనం గురించి మనం చెప్పుకుంటాం కానీ అది మంచిగా చూడలేదు కదా. కానీ అప్పుడు చిన్నగా మా పిల్లలందరూ చిన్న చిన్న పిల్లలు ఉండేవాళ్ళు, 13 years 14 years 15 years పిల్లలు ఉండేవాళ్ళు. చక్కగా స్నానం చేసి తల ఆరతో విరబోసుకుంటూ చేతుల్లో ప్లేట్లు పెట్టుకుని ఆ ప్లేట్లలో బ్రహ్మదిలో పెట్టుకుని దాంట్లో దీపం పెట్టుకుని రామాలయంలో ఆ వీధిలోంచి నడుచుకుంటూ వచ్చి అందరూ కూడా కలిసి ఒక చోట కూర్చుని గోదా పూజలు చేసుకునేవారు. అసలు ఆ బర్త్ సీయింగ్, అసలు ఆ సీనే బర్త్ సీయింగ్. మళ్ళీ అలాంటి దృశ్యాలు మనకు కనిపించవు, వాళ్ళకు జన్మెత్తాల్సి వస్తుంది. ఇప్పుడైతే కుదిరేది కదేమో, అప్పుడైతే కుదిరేది. అప్పుడు ఉన్నటువంటి జనాభా సంఖ్య కూడా తక్కువ, అప్పుడు యాటిట్యూడ్స్ వేరు. ఇప్పుడు కూడా సాధ్యం అవుతాయి. ఇప్పుడు కూడా ఇంట్లో మనం చేసుకోవచ్చు కదా. పొద్దుటే లేచిన తర్వాత శుభ్రంగా స్నానం చేసుకుని 3-4 ప్రమిదలో లేకపోతే ఏదైనా పెట్టుకుని చక్కగా 5, 6, 7 దీపాలు పెట్టాం అనుకోండి, ఆ అట్మాస్ఫియర్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. దానికి టైం పెట్టగలగాలి. మిగతా టైంలు తగ్గించుకుని ఎక్కువ టైం పెట్టుకుంటే ఇక బాగుంటుంది. అంటే భగవంతుడి కార్యక్రమాలకు ఎక్కువ టైం పెట్టుకుంటే చేదస్తాలు పడమని నేను చెప్పట్లేదు. కొంతమంది చేస్తంగా చేస్తారు, చేస్తం ఒకటే మిగిలిపోతుంది, మిగతా భక్తి చేస్తం మిగిలిపోతుంది. ఏదైనా అది ఆటలాగా చేయాలి, దాన్ని పూజ కూడా ఒక ఆటలాగా చేయాలి.
రిలాక్స్డ్గా చేయాలి. దాన్ని యోగపరంగా ఎట్లా మార్చుకోవాలనేది మాత్రం నేను మీకు చెప్పాను మీకు. ఈ నవంబర్ 22 నుంచి మొదలుపెట్టి, ఇవాళ కాబట్టి నవంబర్ 22 వెంటనే కొంతమందికి ఈ డౌట్ వస్తుంది. అయ్యో 21st చెప్పలేపారా, ఇవాళ మిస్ అయిపోయాం కదా. ఒక రోజులో మిస్ అయిపోయేదే ఉండదు. రాత్రి మొదలు పెట్టండి, రాత్రి ధ్యానంతో మొదలెట్టండి. రేపు నుంచి డిసెంబర్ 21 వరకు, డిసెంబర్ 21 వరకు నేను చెప్పిన ప్రక్రియ మీరు చేస్తే డిసెంబర్ 21 తర్వాత మీరు ఆపలేరు నాకు తెలిసి. ఒక ప్రోగ్రామ్గా చేయబోకండి, ఒక మెకానికల్గా చేయబోకండి, ఏదో వస్తుంది కదా అని అసలు చేయబోకండి. యాంటిసిపేషన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. భక్తిగా చేయండి, హాయిగా చేయండి. చెప్పిన తర్వాత ఇంకొక ధ్యాన ప్రక్రియ చెప్పి ఇక ఆపేస్తుంది. ఎందుకంటే ఎక్కువ అయింది అనుకోండి, చెప్పేది ఎక్కువ చేసేది తక్కువ అయిపోతుంది. ప్రేయర్ అయిన తర్వాత మనందరూ గాయత్రి మంత్రం చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం అంటే గాయత్రీదేవి అనుగ్రహం. గాయత్రి అనుగ్రహం కానీ, సరస్వతి అనుగ్రహం కానీ లేకపోతే ఇలాంటి విషయాలు మనం చెప్పుకోలేము. ఎవరన్నా చెప్తున్నా కూడా మనం వెళ్ళలేము. వినడానికి ఆ టైంకి మనకి ఏదో బిజీగా పని అనిపిస్తుంది. మనకి మంచి విషయాలు వినాలనుకున్నప్పుడు లోపల ఆయన యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, చేస్తే మనకి అప్పుడు ఆ టైంకి ఏదో పని ఉందనే ఒక ఫీలింగ్ మనకు వస్తుంది. మన మామూలుగా ఆ మైండ్ సాధనకి నాకు రాదు. సో మాస్టర్ గారు ప్రేయర్, శ్రీ గారి ప్రేయర్లో గాయత్రి మనం చెప్పుకుంటాం కదా, 10 సార్లు గాయత్రి చెప్పుకుంటాం కదా. శ్రీ గాయత్రి మాత మనలో ప్రతిష్ఠించబడాలంటే, ఈ గాయత్రి మాత అనుగ్రహం మనకు కావాలనుకున్నప్పుడు ఈ గాయత్రి ఎట్లా చేసుకోవాలి? ప్రేయర్లో ఈ ప్రక్రియ పెట్టబోతుంది కదా. నేను మళ్ళీ చెప్తున్నాను, పని అయిపోతుంది కదా అని షార్ట్ కట్లు కొట్టే మైండ్ కూడా మనకి ఎక్కువదే ఉంటుంది. దీన్ని చెప్పే ప్రక్రియ మీరు దయచేసి ప్రేయర్లో ఇంక్లూడ్ చేసుకోకండి. ప్రేయర్ తర్వాత ఇంక్లూడ్ చేసుకోండి ఈ గాయత్రిని. కళ్ళు మూసుకు ఎప్పుడన్నా ఇవన్నీ కూడా బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకుంటే బాగుంటుంది. ఇలాంటి సాధనలు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకోవాలి. రోజు అన్ని చేయలేం కాబట్టి రోజు కొన్ని చేసుకోండి. రోజు అన్ని చేయలేం కదా, రోజు కొన్ని చేసుకోండి. కొన్ని ఖచ్చితంగా చేయండి, కొన్ని వీళ్ళని బట్టి చేసుకోండి. ఈ గాయత్రిని ధ్యానం చేసేటప్పుడు మళ్ళీ 7 చక్రాలు ఉన్నాయి కదా, 7 చక్రాలకి గాయత్రిని పంచేసుకోండి. ఓం భూహు, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఇది కళ్ళు మూసుకుని ఓం భూర్భువ స్వః, ఓం తత్సవితుర్వరేణ్యం అని చేసుకునేది మన గాయత్రి మంత్రం ప్రేయర్లో చేసుకుంటాం. దీన్ని మనం విడగొడుతున్నాం. తర్వాత ఎప్పుడన్నా ప్రశాంతం కూర్చోండి. మధ్యాహ్నం 12 గంటలకి చేస్తే అద్భుతంగా ఉంటుంది గాయత్రి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా ఈ ఆదివారం పూట ఇంట్లో ఉన్నప్పుడు 12 బిట్వీన్ 12 and 1 ఆ టైంలో గాయత్రి చేస్తే చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు, ఇంటికి ఎర్లీగా వచ్చినప్పుడు, వీలైతే ఎర్లీగా రావడం కోసం ప్రయత్నం చేసి ప్రేయర్ అయిపోయిన తర్వాత మళ్ళా కూర్చుని 6 గంటలకి 6:30కి మధ్య గాయత్రి చేసుకున్న సాయం సంధ్యలో చాలా బాగుంటుంది. ఉదయం సంధ్యలో గాయత్రి చేసుకున్నా బాగుంటుంది. ఎప్పుడు చేసుకున్నా బాగుంటుంది, సంధ్యలో అయితే ఇంకా బాగుంటుంది. ఇది ఓం భూహు మూలాధారం, ఓం భువః స్వాధిష్టానం, ఓం శువః మణిపూరకం, ఓం భూహు, ఓం భువః, ఓం శువః, ఓం మహః అనాహతం, ఓం జనః విశుద్ధి, ఓం తపః ఆజ్ఞచక్రం, ఓం సత్యం సహస్రారం. ఓం భూః, ఓం భువః, ఓం శువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూద్భువస్వరోం. ఇది మొత్తం. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత అక్కడ ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్, ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూద్భువస్వరోం అని చెప్పుకుంటే ఆ గాయత్రి పూర్తవుతుంది. దీన్ని లెక్క పెట్టుకోకుండా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీరు మీ సమయాన్ని బట్టి ఎంతసేపు అయితే మీరు చాలా ప్రశాంతంగా చెప్పుకుంటారు. లెక్కలు పెట్టుకుంటే మీకు ఏమవుతుందంటే ఆ లెక్క పూర్తి చేయాలనేటటువంటిది ఒక ఫీలింగ్ లోపలికి ఉండి
అది రజోగుణాన్ని ప్రేరేపిస్తుంది. టార్గెట్స్ యోగంలో ఉండకూడదు. చాలా మాటలు చెప్పాను మాస్టర్ గారు ఇచ్చినటువంటి సెంటెన్స్. యోగా ఈజ్ నాట్ అన్ అచీవ్మెంట్, ఇట్ ఈజ్ అన్ యాటిట్యూడ్. అచీవ్మెంట్ అంటే ఏంటి తెలుసా? ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఈ పూజ చేస్తున్నాను, ఇన్నిసార్లు నేను గాయత్రి చేస్తున్నాను, ఇన్ని లక్షలు జపం చేశాను, ఇన్ని సూర్య నమస్కారాలు చేస్తాను, ఇన్ని సంవత్సరాల నుంచి నేను శ్రీ గారి ప్రేయర్ చేస్తున్నాను. ఇవన్నీ మనం అచీవ్మెంట్స్లో తీసుకుంటాం. మాస్టర్ ఏం చెప్తున్నారు? యోగా ఈజ్ నాట్ అన్ అచీవ్మెంట్, ఇట్ ఈజ్ అన్ యాటిట్యూడ్. అంటే ఏ యాటిట్యూడ్తో నువ్వు చేస్తున్నావు అనేటటువంటిది ఇక్కడ కౌంట్ అవుతుంది తప్ప భగవంతుడి తాలూకు సామ్రాజ్యంలో ఎన్ని సంవత్సరాలు, ఎన్ని గంటలు, ఎంత పట్టుబడి చేస్తారు అనేటువంటి కౌంట్ కాదు. అందుకే మీరు సచిన్ టెండూల్కర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు నాకు గుర్తొస్తుంటుంది. ఇన్ని సెంచరీస్ నువ్వు కొడుతుంటావు కదా, సెంచరీకి దగ్గరగా వచ్చేటప్పటికి నీ మైండ్ ఎలా ఉంటుందని చెప్పి అడిగారు ఆయన ఒకసారి. టెండూల్కర్ని అడిగారు ఒకసారి. వాడు టెండూల్కర్ చెప్పాడు, అసలు నేను స్కోర్ బోర్డు పక్క చూడని చెప్పాడు. అసలు నేను స్కోర్ బోర్డు పక్క నేను చూడను, ఎన్ని రన్స్ కొట్టినా నాకు తెలియదు, ప్రతి బాలు రన్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తాను, బౌలర్ బౌల్ చేస్తాడు, నేను రన్ తీసుకుంటాను, మళ్ళీ బౌలర్ బౌల్ చేస్తాడు, నేను రన్ తీసుకుంటాను, ప్రతి బాలు నాకు ఫస్ట్ బాల్ లాగే నేను ప్రిపేర్ అవుతాను సుమా అని చెప్తాడు. అంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఉండదు యోగంలో. ఏ రోజుకి ఆ రోజే బిగినింగ్ అనుకోవాలి. లేకపోతే నేను ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాను, నేను చాలా శ్రద్ధగా చేశాను, ఎంతో కష్టపడి చేశాను, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మానలేదు, అంతా కూడా రికార్డే అనమాట. రికార్డ్ ఎప్పుడూ అతనే గుర్తొస్తుంటాడు. అందరూ కేకలేస్తుంటే ఏంట్రా కేకలేస్తారని చూస్తే అప్పుడు తెలుస్తుంది నాకు ఈ సెంచరీ కొట్టాను స్వామి అని చెప్తాడు. అందరూ లేచి చప్పట్లు కొడుతుంటే ఏంటి ఎంతమంది చప్పట్లు కొడుతున్నారని చెప్పి చూస్తే అప్పుడు నాకు అర్థమవుతుంది, ఓహో నేను సెంచరీ పూర్తి చేశానని అర్థం అవుతుంది నాకు అని చెప్తాడు. ఇదేనా మంచి ఎగ్జాంపుల్ అది. అది చూస్తాడా లేదా మనకు తెలియదు కానీ ఒక ఎగ్జాంపుల్ మనకు అది. అందువల్ల నేను మీకు ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, 4 గంటలు వేస్తున్నాము, 5 గంటలు వేస్తున్నాము, 6 గంటలు వేస్తున్నాము, ఇది పెద్ద అది కౌంట్ చేసుకోవాల్సిన విషయం కాదు. అది ఆ సమయంలో సాధనకి చాలా బాగుంటుంది. ఆ సమయంలో సాధన చేస్తున్న వాడి తాలూకు మానసిక పరిస్థితి డిఫరెంట్గా ఉంటుంది. అదే సమయంలో దేవతలు వాళ్ళ సమయం కాబట్టి వాళ్ళ తాలూకు సాన్నిధ్యాన్ని పొందడానికి కోసం అవకాశం మనకి ఒక ఆపర్చునిటీ లభిస్తుంది. అన్నింటికి ముందు సూర్యోదయానికి ముందు లేవటం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. స్నానం చేసి మిగతా పనులు చేసుకుంటే ఆరోగ్యం ఎంతకన్నా బాగుంటుంది. ధ్యానం చేసుకుంటే ఎంతకన్నా బాగుంటుంది, మంత్రం చేసుకుంటే చాలా బాగుంటుంది, ధ్యానం చేసుకున్నా చాలా బాగుంటుంది, పూజ చేసుకున్నా చాలా బాగుంటుంది, ప్రాణాయామాలు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. యోగపరంగా చేసుకుందాం అనుకుంటున్నామా, సాంప్రదాయ పరంగా చేసుకుందాం అనుకుంటున్నాం అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలి. యోగపరంగా చేస్తున్నవి యోగపరంగానే చేసుకోవాలి, సాంప్రదాయబద్ధంగా చేసిన సాంప్రదాయబద్ధంగానే చేసుకోవాలి. చాదస్తాలకి వాటికి ప్లేస్ లేదు, రికార్డ్స్ ప్లేస్ లేదు ఇక్కడ, అది గుర్తుపెట్టు. సో ఈ గాయత్రి మంత్రాన్ని ఇట్లాగా ఓం భోహ ఓం భోహ ఓం శివ ఇలా చేయకూడదు. ఓం భోహ ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. చేస్తే నాకు తెలిసి 3 సార్లు మీరు ఇదే పాజ్లో, ఇదే పాజ్ అంటే నా పాజ్ మీరు ఉపయోగించుకోకలేదు, మీకున్న పాజ్ మీరు ఉపయోగించుకోండి. ఖచ్చితంగా 3 సార్లు చేసేవాడికల్లా మీకు మొత్తం లాంటి స్థితి వస్తుంది, 100% వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఆ ప్రతి దాని మీద మనసు పెట్టండి. మనసు అంటే బయటకు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, ప్రతి దాని మీద మనసు పెట్టండి. బ్రహ్మ భూర్భువ స్వరం అనేటప్పటికల్లా ఖచ్చితంగా మీకు మొత్తం వస్తుంది, 100% వస్తుంది. రాకపోతే కంగారు పడదు కానీ వస్తుంది సాధారణంగా. అంటే మనసు మొత్తం అంటే అర్థం ఏంటి తెలుసా? ఆలోచన లేకుండా మనసు ఉంటే అది సైలెన్స్ లోకి వెళ్ళిపోతే అది మనకు మొత్తంలాగా అనిపిస్తుంది, ఎందుకు అలవాటు లేని స్టేట్ కాబట్టి.
అలవాటు లేని స్టేట్ కాదు. చాలా మంది మా ఆలోచనలు వెళ్ళిపోతున్నాయని చాలా గొడవ పెడుతూ ఉంటారు. మందులు వేసిన తగ్గు. అది వాళ్ళు ధ్యానమే చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు లేదనుకోండి, ఏదైనా ఎక్స్ట్రాలుగా కావాలనుకుంటే ఇది తీసుకొని మధ్యవేలు ఉంటుంది కదా, మధ్యవేలు మడత పెట్టి దీన్ని శూన్యముద్ర అంటారు. దీన్ని అంటే ఈ మధ్యవేలు ఉంటుంది కదా, మధ్యవేలుని మడత పెట్టి శూన్యముద్ర అంటారు. దీన్ని ఇలా పెట్టుకుని, చూసారు కదా మధ్యవేలు అన్నమాట. ఇలా పెట్టుకుని రోజుకు 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో 15 నిమిషాలు అలా పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తే సాధారణంగా ఈ జ్ఞానాలు ఆలోచనలు తగ్గుతాయి. ఆ ప్రాక్టీస్ చేయాలి, ఏదో ప్రాక్టీస్ చేయాలి. ఇది. సో ఇవాళ నేను మీకు ఏం చెప్పాను, సూక్ష్మ శరీర యానంతో మానస సరోవరంలో స్నానం చేసి కైలాస పర్వతాన్ని శివుడిగా భావన చేసి, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, మీరు గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ విషయం అది. శివుడిని ఆరాధన చేసినప్పుడు శివుడిని రూపంగా ఎప్పుడు ఆరాధన చేయకూడదు, మీరు గుర్తుపెట్టుకోండి. శివుడిని లింగాకారంగానే శివుడిని ధ్యానం చేయాలి తప్ప మిగతా ఏ దేవతలనైనా వాటి రూపాలను ఆరాధన చేయొచ్చు. కానీ శివుడిని ఒక్కడే మాత్రం ఎప్పుడూ కూడా శివుడి రూపంగా ధ్యానం చేయకూడదు. శివుడిని శివలింగాకారంగానే ధ్యానం చేయాలి. ఇది మహాభారతంలో చెప్పినటువంటి విషయం. ఇది అర్జునుడు శివుడిని తపస్సు చేసి మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించుకున్నాడు. అశ్వత్థామ శివుడు అంశగా పుట్టినటువంటి. ఇద్దరులో ఎవరు గొప్ప? మనం ఏం చెప్పాలంటే ఎవరిలో ఎక్కువ శివుడి తాలూకు అంశం ఉంటుంది అంటే అశ్వత్థామలో ఉండాలి. ఎందుకంటే అశ్వత్థామ శివుడు అంశగా పుట్టినటువంటి వాడు. అర్జునుడు తపస్సు చేసి శివుడిని మెప్పించి పాశుపతాన్ని సంపాదించినటువంటి వాడు. శివుడి గురించి తపస్సు ఏమైనా సలహా ఇచ్చింది ఎవరు? శ్రీకృష్ణుడు. ఇద్దరిలో మహాభారతంలో ఇద్దరిలో ఎవరు బలవంతుడు, ఎవరు ప్రజ్ఞావంతుడు, ఎవరు సద్గుణవంతుడు అంటే అశ్వత్థామ కాదు, అర్జునుడే. అశ్వత్థాముని కూడా అర్జునుడు జయించాడు. అంటే సాక్షాత్తు శివాంశతో పుట్టేటువంటి అశ్వత్థాముని శివుడికి అనుగ్రహం ఉన్న అర్జునుడు ఎలా జయించాడు అనేటటువంటి ఒక డిస్కషన్ వస్తుంది మహాభారతంలో. అక్కడ వ్యాసుడు ఏం చెప్తారంటే, అశ్వత్థామ శివుడిని రూపంగా ధ్యానం చేశాడు, అర్జునుడు శివుడిని లింగాకారంగా ధ్యానం చేశాడు సుమా అని చెప్తాడు. ధర్మ సూక్ష్మం. అర్జునుడు శివుడిని లింగాకారంగా ధ్యానం చేశాడు, అశ్వత్థామ శివుడిని రూపంతో ధ్యానం చేశాడు సుమా అని చెప్తారు. సో అందువల్ల ఎప్పుడైనా మీరు శివుడు అనుకున్నప్పుడు ఆ ఫోటోలో కనిపించే శివుడిని ధ్యానం చేయడం కాదు. శివుడు అంటే మన శివలింగంగా ధ్యానం చేయటం. ఇది మాత్రం ఈ ధర్మ సూక్ష్మాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అట్లాగా మొత్తం కైలాసం అంతా కూడా శివలింగంగా మనం ధ్యానం చేసాము. అట్లా నేను శివాలయాల్లోని శివలింగాలకి మనం అభిషేకం చేసుకున్నాం. మళ్ళా మనమే ఒక శివలింగంగా పెట్టుకుని ధ్యానం చేసుకున్నాం. వచ్చే కార్తీక మాసంలో ఈ సంవత్సరం అంతా మనం ఈ చెప్పిందంతా ఈ ప్రాసెస్ అంతా మీరు చేసుకుంటున్నప్పుడు వచ్చే కార్తీక మాసంలో మనకి వీలు పడినట్లయితే ఇంకా అంతర్ముఖంగా శివుని ఎట్లా ధ్యానం చేసుకోవాలనే ప్రక్రియ కూడా ఉంటుంది. ఇంకా ప్రక్రియ ఉంది. ఇది ముందు ఇదంతా అయిన తర్వాత అక్కడికి వెళ్తాం మనం. అది తర్వాత మనం ఆత్మలింగాన్ని ఎలా ధ్యానం చేయాలో అక్కడికి వెళ్తాము. అది కూడా నేను విషయం చెప్పేస్తున్నాను. ఆత్మలింగాన్ని ఎట్లా ధ్యానం చేయాలనేటటువంటిది, ఆత్మలింగాన్ని ఎట్లా మనం తయారు చేసుకోవాలి, ఆత్మలింగాన్ని ఎట్లా మనం ధ్యానం చేసుకోవాలి అనేటటువంటి దాన్ని వచ్చే సంవత్సరం మనం చెప్పుకుందాము. నవంబర్ 22 గురించి మనం చెప్పుకున్నాము. దాని తాలూకు ప్రాశస్త్యం గురించి మనం చెప్పుకున్నాము. ఆ ధనుర్మాసం ఈ ధనుస్సు రాశి గురించి కూడా మనం చెప్పుకున్నాము. ధనుస్సు రాశిలో ఉండే ధ్యాన గురించి కూడా మనం చెప్పుకున్నాము. ధనుస్సు రాశి తాలూకు ప్రాశస్త్యం ప్రాముఖ్యత మనం చెప్పుకున్నాము. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఈ ప్రకారంగా మీరు సాధన చేసుకోండి. డిసెంబర్ 20th మళ్ళీ మనం కలుస్తాము. ఎందుకంటే డిసెంబర్ 21st నుంచి మకర రాశి ఈ 4 కార్డినల్ పాయింట్స్లో 4వది అది యాక్చువల్గా. అంటే 4వ పాయింట్ మేషము, కర్కాటకము, తుల,
తర్వాత మనకి మకరము. ఈ నాలుగో కార్డినల్ పాయింట్ కార్డినల్ పాయింట్ మనం వస్తాం కాబట్టి అప్పుడు ఉండే సాధన మార్గం గురించి డిసెంబర్ నెల మకర రాశి గురించి డిసెంబర్ నెల నుంచి జాన్యువరి దాకా ఉండే సాధన మార్గం గురించి అది మనం డిసెంబర్ 28th సండే పడినట్టుగా నాకు గుర్తు. ఈరోజు సండే నాడు చూసి మళ్ళీ మనం చెప్పుకుందాం. అంతవరకు ఈ సాధన చేసుకోండి. మీ అందరికి కూడా ఆ మహేశ్వరుడి తాలూకు ఆశీస్సులు లభించాలని చెప్పి శివుడిని ప్రార్థిస్తూ ఇక్కడితో సెషన్ ముగిస్తున్నాను. ఇప్పుడు అవసరం అయితే మీరు ఎక్కువ టైం తీసుకోకుండా మీకు ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఈ సాధనకు సంబంధించిన కానీ డౌట్స్ ఉన్నట్లయితే మీరు అడిగినట్లయితే ఒక 10 నిమిషాల్లో నేను ఆ సమాధానం నేను పూర్తి చేస్తాను. ఫాస్ట్గా చేయండి, ఎక్కువ నా టైం తీసుకోవద్దు. ఇప్పుడు రిలీజ్ చేయండి, మ్యూట్లో తీయండి అందరినీ. మ్యూట్లో బయట రండి అందరూ. వచ్చాం గురుజీ. ఎవరైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ప్రశ్నలు అడిగే వాళ్ళు ఒక్కలే మ్యూట్ రిలీజ్ చేయండి, మిగతా వాళ్ళు మ్యూట్లో పెట్టుకోండి. ఎవరైనా ప్రశ్నలు అడిగితే వాళ్ళు మాత్రమే అడగండి, మిగతా వాళ్ళందరూ మ్యూట్లో ఉండండి. ఏ ప్రశ్నలు లేవా ఎవరికి? గురుజీ నేను అడగచ్చా? అడగండి, అడిగే వాళ్ళు మ్యూట్ తీయండి. గురుజీ, నాడి శోధన ప్రాణాయామం చేస్తున్నప్పుడు సోహం అని ఆటోమేటిక్ గా అది వినబడడం, దాని వైపు వెళ్ళడం జరుగుతోంది, పర్వాలేదా? పర్వాలేదు. ఏదన్నా దాని అంతటా అది జరిగినప్పుడు దాన్ని మనం ఆఫ్ చేయకూడదు. సరే. మనం ఏదైనా ప్రపోజ్ చేసి చేయడం వేరు, దాని అంతటా అది జరుగుతున్నప్పుడు ఏ ప్రాసెస్ ని మనం ఆఫ్ చేయకూడదు, దాన్ని అబ్జర్వ్ చేస్తూ మనం కూర్చోడం. దాంట్లో మనం ఇంటర్ఫీర్ కాకూడదు. దాంట్లో ఇంటర్ఫియర్ అయ్యి మనకు తెలిసిన విధానాలు అక్కడ పెట్టకూడదు. మనం ఏదైనా ఆటోమేటిక్ గా ఒక ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు అందులో మనం ఇంటర్ఫియర్ కాకూడదు. దాంతో మనకు తెలిసిన విషయాలు దాంట్లో యాడ్ కూడా చేయకూడదు. ఓకేనా? సరే. నెక్స్ట్ గురుజీ, ఇంకో డౌట్ ఉంది. చెప్పు. ఎవరిని అడిగేవాళ్ళు ఫాస్ట్గా అడిగితే నేను చెప్తాను. మీకు ఏది కుదురుతుందో ఏది కుదరదని అడగొద్దు. నేను చెప్పాల్సిన చెప్తానంతే. నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ఎక్కువ ప్రాక్టీస్లు మీరు చేయలేరు, అది మీరు మార్చుకోవాలి. ఒకరోజు సపోజ్ ఇవాళ మీరు నేను లాస్ట్ టైం కూడా చాలా సులువు పద్ధతులు చెప్పాను మీకు. నేను ఎక్కువ టైం పడుతుందని చెప్పాను యాక్చువల్లీ మీకు. అది మీరు అలా సాగదీస్తుంటే చాలా టైం పడతాయి. అవి ఇన్నాళ్ళు అయ్యేటప్పుడు మీకు యాక్చువల్గా మీకు ఈజీ వచ్చేసేయాల్సింది. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు వీలు పడుతుందా వీలు పడదా అనేది నాకు సంబంధించిన విషయం కాదు. సాధారణంగా జోడియాక్ మెడిటేషన్ కానీ సన్ మెడిటేషన్స్ కానీ ఉదయం ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇంకా సన్ రైజ్ ఉంటుంది కాబట్టి, సన్ అంత ఎక్కువ హార్ట్గా ఉండదు కాబట్టి అప్పుడు కూడా చేసుకోవచ్చు అనే పాయింట్ ఒకటి. లేదంటే ప్రేయర్కి ముందు జస్ట్ 10 minutes టైం ముందు తీసుకుని అప్పుడు జోడియాక్ మెడిటేషన్ సన్ మెడిటేషన్ చేసుకుని ప్రేయర్ చేసుకోవచ్చు. దానికి ముందు ఆ రోజు ఏం చేయొచ్చు, టైం కుదరలేదు అనుకోండి, ఇవాళ మనం ఇప్పుడు ఈ కార్తీక మాసం మనం పోగొట్టుకోకూడదు. కార్తీక మాసంలో ఖచ్చితంగా మనం శివారాధన చేయాల్సిందే. ఇది ఈ నెలలో మనకు అదే ఫస్ట్ ప్రయారిటీ. అప్పుడేం చేయాలి అంటే మనం ఈ షట్చక్ర ధ్యానం అది మానేయాలి. 7 చక్రాలు, 7x3 ఓంకారాలు, 7x3 ప్రాణాయామాలు మానేసేయాలి. మానేసేసి ఏం చేయాలి, ఈ నెలంతా కూడా ఏం చేయాలంటే, ఈ నెలంతా కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసంలోనే శివుడు ఆరాధన ప్రధానంగా ఉంటుంది కాబట్టి పెద్దలు నిర్ణయించారు కాబట్టి అది ఇదే స్కిప్ చేసి ఇది పెట్టుకోవాలి. అట్లా మీరు అరేంజ్ చేసుకోవాలి. భార్గవ భార్గవ. గురుజీ, జోడియాక్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు సింబల్ తో పాటు జోడియాక్ సింబల్ తో పాటు వెనకాతల పద్మం కూడా కంటిన్యూస్ గా కనబడుతోంది, అలా చేసుకోవచ్చా? నేను మళ్ళా చెప్తున్నాను, వాటంతటా మీరు విజువలైజేషన్ చేసుకోవడం కాకుండా వాటంతటా ఏవైతే వస్తున్నాయో వాటిని మనం ఆపినా ఆగవు, ఆపకూడదు. 2 వాటంతటా వెళ్ళిపోయినాయి అనుకోండి, మళ్ళీ మీరు తెచ్చి పెట్టుకోకూడదు. అర్థమవుతుందా? ప్రాణాయామాలైనా ధ్యానమైనా ఏదైనా సరే దాని అంతటా అది వస్తుంది అన్నప్పుడు దాంట్లో మనం ఇంటర్ఫీర్ కావాలా వదిలేసేయడమే. దాన్ని అక్కడ మనకు తెలిసిన విషయాలు ఏవి ఇంక్లూడ్ చేయకూడదు.
అది ఆగిపోయింది అనుకోండి, కొంతకాలం ఆగిపోతే ఏదో వస్తుంది, లేకపోతే తర్వాత అలా ఉంచేయడం దాన్ని మన ప్రాసెస్ లో మనం వెళ్ళిపోతుండే. అర్థమవుతుందా? అర్థం.